दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आद्यानुबाहुम् अरविन्ददलायताक्षम् निशाचरविनाशकरं नमामि। श्रीराम रघुनन्दना रघुपति सीता मनोनायका कारुण्याभयदानहस्तवरदा काकुत्सवंशोद्भवा दारिद्र्यान्धतमिश्रतापहरणा तत्त्वाब्धिचन्द्रोदया नामदिलो वसिंचि कृपतो रक्षिंपरा मृक्केदम् శ్రీరంజిల్లెడు మోముతో మృదుగా జీరాడు మేల్శాల్వతో కారుణ్యామృతధారతో ఘనరసగ్రైవేయహారాళితో సారోన్నత్య విభూషణౌ వ్రతతితో శాంతస్వరూపంబుతో నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్కెదన్ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. పూజన్
చక్కగా రామాయణ ఉపన్యాస కార్యక్రమాలు అనేటువంటివి ఈరోజు 6వ రోజు చేరుకున్నాయి. పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో భక్తులందరూ కూడా విష్ణు భగవానుని, పరమేశ్వరుని ఉభయులను కూడా చక్కగా పూజిస్తూ ఉంటున్నారు, సేవిస్తూ ఉంటున్నారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. చక్కగా అభిషేకం చేసి పరమేశ్వరుని ఆనందింప చేస్తున్నారు. విష్ణు భగవానుడు అలంకార ప్రియ అంటారు. చక్కగా అలంకరించి, చక్కగా పూజించి, సేవించి మహావిష్ణువును చక్కగా సేవిస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ కార్తీక మాసంలో, పవిత్రమైనటువంటి మాసంలో మనకు మన గ్రామ పెద్దలు చక్కగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ కాలక్షేపాన్ని ఏర్పాటు చేశారు. మరి రామాయణం 9 రోజులు వినడం అనేటువంటిది, చెప్పడం అనేటువంటిది కూడా పరమ పుణ్యప్రదమైనటువంటిది. కాబట్టి ఆ తర్వాత కూడా మనం భాగవతంలో ఒక దశమస్కంధం అనేటువంటిది, కృష్ణ భగవాను యొక్క జననం, ఆయన యొక్క కళ్యాణం అనే విషయాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి మనసారా భక్తితో నమస్కారం చేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, ఈ 3 కాండాల్లో ఉండేటువంటి విషయం యథాశక్తి నేను చెప్పినంత వరకు, రామచంద్ర స్వామి నా చేత పలికించినంత వరకు నేను వినిపించాను. ఈరోజు మనం కిష్కింధాకాండలో ఉండేటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మరి నిన్నటి దినము సీతాపహరణం జరిగింది. సీతాపహరణం తర్వాత మరి సీతామాతను వెతుక్కుంటూ సీతమ్మ వారిని ఎక్కడ ఉంది ఏమిటి అని చక్కగా వెతుక్కుంటూ మరి ఎంతగానో బాధపడుతూ విలపిస్తూ అలాగా అరణ్యంలో సంచరిస్తూ శబరి ఆశ్రమాన్ని కూడా చేరుకొని ఆ శబరిని అనుగ్రహించి, శబరి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని చక్కగా స్వీకరించి ఆమె ఆ తరువాత మరి అగ్నిలో ప్రవేశించినదై పరమపదాన్ని చేరుకున్నది. అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు పంపా నది సమీపానికి చేరుకున్నారు. ఆ కబంధుడు అనేటువంటి ఆ రాక్షసుడు కూడా శాప విమోచనమైంది. ఆయన అంతకుముందు తుంగురుడు అనేటువంటి గానం చేసేటువంటి, నారదుల వలె గానం చేసేటువంటి మహానుభావుడు, కుబేరుని యొక్క శాపం కారణంగా కబంధుడు అనేటువంటి రాక్షసుడుగా ఉండినాడు. ఆయన శాపం కూడా తొలగిపోయింది. ఆయన కూడా చెప్పాడు, మీరు శబరి ఉన్నది ఆమెను చూడండి, అలాగే మీరు సుగ్రీవునితో స్నేహం చేయండి, చేస్తే మీరు అనుకున్నటువంటి పని నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి సుగ్రీవుడు ఉండేది కిష్కింధ నగరంలో. మరి రామచంద్ర స్వామికి నియమం ఏమిటంటే ఈ 14 సంవత్సరాలు కూడా వనవాసం కాబట్టి ఏ నగరంలోనికి ప్రవేశించడు, ఏ గ్రామంలోనికి ప్రవేశించడు ఎవరు పిలిచినా కూడా. కాబట్టి ఆ విధంగా అడవులలోనే సంచరిస్తూ ఆ పంపా నది అనేటువంటి నది ఉంటే ఆ నది యొక్క పరిసర ప్రాంతాలలో ఉంటే సుగ్రీవుడు కొండ మీద ఉండి చూచాడు ఈ రామలక్ష్మణులను. సాధారణంగా వసంత ఋతువు అనేటువంటిది అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది.
కానీ రామచంద్ర స్వామికి ఆనందాన్ని కలిగించలేదు. ఎందుకంటే సీతమ్మ గారు దగ్గర లేరు. అందువలన మరి ఇంతకుముందు సీతామాత దగ్గర ఉన్న సమయంలో చక్కగా మరి ఆనందంగా వసంతాన్ని ఆస్వాదించినటువంటి శ్రీరామచంద్రుడు సీతాదేవి ప్రక్కన లేని కారణంగా ఆమెను మరలా మరలా తలుచుకుంటూ ఉన్నటువంటి వాడై బాధపడుతూ ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి పక్షులు హాయిగా విహరిస్తూ ఉంటే వాటిని చూచి ఆ విధంగా ఆ పక్షులు భార్యాభర్తలు ఇద్దరు, ఆడపక్షి మగపక్షి రెండు ఉన్నాయి జంటగా, మరి అటువంటి ఆ సదుపాయం నాకు లేదు కదా అని బాధపడుతూ ఉన్నాడు. ఆమెను తలచుకుని ఆ సీతామాత యొక్క శూనములను కూడా దూరంగా ఉన్నప్పుడు మనకు వాళ్ళ యొక్క చేష్టలు, వాళ్ళ యొక్క మాటలు గుర్తొస్తాయి. కాబట్టి శ్యామా పద్మపలాశాక్షి మృదుపూర్వాభిభాషిణీ నూనం వసంతమాసాద్య పరిత్యక్షతి జీవితం. ఈ వసంత ఋతువు సమయంలో ప్రకృతిలో ఉన్నటువంటి శోభను చూచి సీత నా దగ్గర లేదే అనేటువంటి బాధ నేను ఎట్లా పడుతూ ఉన్నానో, విపరీతమైనటువంటి బాధ, అలాగే ఆ రాక్షసుడు తీసుకొని వెళ్ళాడు కదా, ఆ రాక్షసుడి దగ్గర ఉన్నటువంటి సీత కూడా ఈ వసంతతో వచ్చినప్పుడు అయ్యో నా నాథుడైనటువంటి శ్రీరామచంద్రుడు నా దగ్గర లేడే అని ఆమె కూడా ఎంతగా బాధపడుతూ ఉందో. మరి నేను లేను అనేటువంటి భావంతో ప్రాణములను విడిచేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుందేమో అని ఆ సీతాదేవిని స్మరిస్తూ ఉన్నాడు. యాని స్మరమణీయాని తయా సభవంతి మే తాన్యేవా రమణీయాని జాయంతే మే తయా వినా. ఈ ప్రకృతిలో ఇంతవరకు కూడా సీతాదేవి నా ప్రక్కన ఉన్నప్పుడు ఏవేవైతే పుష్పములు కానీ, పద్మములు కానీ, మయూరములు, నెమళ్ళు కానీ ఇవన్నీ నాకు ఆనందాన్ని చేకూర్చాయో, వెన్నెల కానీ, చంద్రుడు కానీ, ఇప్పుడు సీత తోడుగా లేని కారణంగా అవన్నీ కూడా నన్ను బాధిస్తూ ఉన్నాయి అని ఆమెనే తలచుకుంటూ ఉన్నాడు. యది దృశ్యేత సా సాధ్వీ యది చేహవసే మహీ స్పృహయేయం శక్రాయ నాయోధ్యాయై ప్రభుత్తమా. ప్రక్కనే ఉన్నటువంటి లక్ష్మణునితో చెప్తూ ఉన్నాడు, ఏమిటి నాకు ధర్మాన్ని అనుసరించేటువంటి నాకు ఈ కష్ట పరిస్థితి ఏర్పడింది, కాలము ఈ విధంగా, విధి ఈ విధంగా ఆడిస్తూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. మొత్తం మీద నేను ఈ పరిస్థితుల్లో సీత నన్ను చేరుకుంటే చాలు, నేను సీతను చేరుకుంటే చాలు, ఇక నాకు ఏదీ కూడా అక్కరలేదు, ఇంద్రలోకం ఇచ్చినా కూడా నాకు అవసరం లేదు, సీత నా చెంత ఉంటే చాలు, అయోధ్య కూడా నాకు కావాలి అని నేను అనుకోవడం లేదు, సీత నన్ను సమీపిస్తే, నా దగ్గరికి వస్తే, ఆమె కనిపిస్తే అది చాలు అని ఆ విధంగా ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. స్మితహాస్యాంతరయుతం గుణవన్మధురం హితం వైదేహ్యావాక్యమతులం కదా శ్రోష్యామి లక్ష్మణ. ఓ లక్ష్మణ, మరి చిరునవ్వుతో మాట్లాడుతుంది సీత, మధురంగా మాట్లాడుతుంది, ఎంతో సుగుణములతో కూడినటువంటిది. అటువంటి సీత యొక్క మధురమైనటువంటి మందస్మితమైనటువంటి మాటని మళ్ళీ నేను ఎప్పుడు వినగలుగుతాను కదా అని విలపిస్తూ ఉంటే లక్ష్మణస్వామి ఓదారుస్తున్నాడు. ఏంటంటే కష్టం అనేది చిరకాలము ఉండదు. పెద్దలు చెబుతూ ఉంటారు, ఒక చక్రంలో, బండి చక్రంలో ఉండేటువంటి ఆకులు, ఒక ఆకు అలా పైకి వెళ్తుంది, ఒక ఆకు కిందకు వస్తుంది, మళ్ళీ కిందకి పైకి వస్తుంది, పైకి కిందకు వస్తుంది. చక్రవత్ పరివర్తంతే దుఃఖాని చ
సుఖాని చ. దుఃఖమైన సుఖమైన అవి శాశ్వతంగా ఉండవు. దుఃఖం వెళ్ళి సుఖం వస్తుంది, సుఖం వెళ్ళి దుఃఖం వస్తుంది అని చెప్తారు కదా. ఆ విధంగా లక్ష్మణుడు కొన్ని సందర్భాల్లో లక్ష్మణుని రాముడు ఓదారిస్తే, కొన్ని సందర్భాల్లో రాముని లక్ష్మణుడు ఓదారుస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు బాధ, అప్పుడప్పుడు రామచంద్ర స్వామికి కోపం కూడా. యదియాదిత్యతే గర్భం రావణస్సహ సీతయా తత్రాప్యేనం హంష్యామి నచేద్దాస్యతి మైథిలీ. జటాయు ద్వారా ఎవరు అపహరించుకుపోయారు అనేటువంటి విషయం తెలిసింది. రావణుడు అనేటువంటి రాక్షసుడు అపహరించుకుపోయాడని. కాబట్టి ఆ రావణుడు అనేటువంటి వాడు మళ్ళీ నాకు సీతను అపహరించకపోయినట్లయితే వాణిని సంపూర్ణంగా సమూలంగా నాశనం చేసేదానికి నేను సిద్ధమవుతాను అని అంటూ ఆ రాముడు అంటూ ఉంటే, దిగులు పడవద్దు, బాధపడవద్దు. ఉత్సాహము అనేటువంటిది ఎప్పుడైనా సరే మనిషికి అవసరము. ఉత్సాహం అనేది లేకపోతే మరి అన్ని విధాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రామచంద్ర తప్పకుండా వదిన లభిస్తుంది. అందువలన నిరాశ, నిస్పృహ, బాధ ఇటువంటివి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఉత్సాహంతో ఉండాలి ఎప్పుడైనా సరే అంటూ ఉన్నాడు లక్ష్మణుడు. ఉత్సాహవంతః పురుషాః నావసీదంతి కర్మసు ఉత్సాహమాత్రమాశ్రిత్య సీతాం ప్రతిలభేమహి. ఎవరికైనా సరే ఉత్సాహం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ఉత్సాహాన్ని మనం ఆశ్రయించినట్లయితే మనం అన్ని విధాల సుఖములను పొందగలము. పోగొట్టుకున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా చక్కగా పొందగలము. అంటే ఆ విధంగా హితం చెప్పినప్పుడు, ఉపదేశం చేసినప్పుడు మరి సజ్జనులైనటువంటి వాడు చక్కగా స్వీకరిస్తారు. కాబట్టి తమ్ముడైనటువంటి లక్ష్మణుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించినటువంటి ఆ రామచంద్రుడు తన యొక్క బాధని తగ్గించుకున్నాడు. బాధకు ఉపశమనం అనేటువంటిది ఏర్పడినట్లు అయింది. అలాంటి ఆ సందర్భంలో పంపా నది తీరంలో వాళ్ళు అలా సంచరిస్తూ ఉండేటువంటి సమయంలో కిష్కింధ, అక్కడ ఈ ఋష్యమూక పర్వతం ఉన్నది. ఆ ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, ఇంకా కొంతమంది వానర వీరులు ఉన్నారు. మరి ఆ సుగ్రీవుడు ఆ ఋష్యమూక పర్వతం యొక్క పరిభాగం నుండి అలా చూచాడు. దూరంగా కనిపించారు ఈ రామలక్ష్మణులు. రామలక్ష్మణులు ఎట్లా ఉన్నారు అంటే గొప్ప తేజస్సు కలిగిన వారుగా ఉన్నారు. మరి ధనుర్బాణములను కూడా ధరించి ఉన్నారు. ఆ విధంగా ధనుర్బాణములను ధరించి ఉంటే అప్పుడు మరి ఈ సుగ్రీవునికి సందేహం వచ్చింది. ఏమిటి ఆ సందేహము అంటే, వారి నన్ను చంపేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కదా, మరి గూఢచారులని ఈ విధంగా పంపించినాడో ఏమో నన్ను చంపేదానికి. అంటే వారి ఈ ఋషిమూక పర్వతానికి రాలేడు, వస్తే సంహరింపబడతాడన్నమాట. శాపం, మతంగ మహర్షి యొక్క శాపము. కాబట్టి తాను రాలేడు. కాబట్టి ఇక్కడ వేరే వాళ్ళని పంపించి నన్ను చంపేదానికి సిద్ధమయ్యాడా ఏమిటి? లేకపోతే ఆ ఇద్దరు కూడా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడుగా, చేత ధనుర్బాణములను ధరించినటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇలా ఉన్నది దీనికి కారణం ఏమిటి అని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు దగ్గరే ఉన్నటువంటి హనుమంతుడు ఆయనకి ఆ భయాన్ని పోగొట్టి, నీవు ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు, వాడు ఎవరు ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకొని వస్తాను అంటే
అలాగే మారు వేషంలో వెళ్ళి చక్కగా సమాచారం తెలుసుకో అని చెప్పాడు ఆ సుగ్రీవుడు. ఆ తరువాత హనుమంతుడు అక్కడి నుంచి ఒకసారిగా ఈ రామలక్ష్మణుడు ఉండేటువంటి ఆ ప్రదేశానికి ఆకాశ మార్గం అనే ప్రయాణం చేస్తూ ఆ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి చేరుకున్నాడు. అయితే సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి కాబట్టి, కొత్త వాళ్ళతో మాట్లాడాలి కాబట్టి ఒక వేషం మార్చి మారు వేషంతో వెళితే బాగుంటుంది అని అనుకున్నటువంటి ఆ హనుమంతుడు తన యొక్క వానర రూపాన్ని వదిలిపెట్టి ఒక భిక్షుకుని యొక్క రూపాన్ని ధరించాడు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపిః. అంటే కొత్త వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించేదానికి వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా మారు రూపాన్ని, ఒక భిక్షుని యొక్క రూపాన్ని ధరించినటువంటి వాడై హనుమంతుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన కన్నా మాట నేర్పరితనం గొప్పగా ఉండేటువంటి వాడు లోకంలో మరొకరు లేరు. వాంగ్ నైపుణ్యం, ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంతగా మాట్లాడాలి, ఏ స్థాయిలో మాట్లాడాలి, ఇవన్నీ కూడా చక్కగా నిర్దుష్టంగా తప్పు లేకుండా మాట్లాడాలి, తడబాటు లేకుండా మాట్లాడాలి, ఉత్సాహంగా మాట్లాడాలి, అవతల వాళ్ళు ఈ మాటలు ఇంకా వినాలి ఇంకా వినాలి అనేటట్టుగా మాట్లాడాలి అని ఇన్ని గుణాలు కలిగినటువంటి వాడు హనుమంతుడు ఆంజనేయ స్వామి. ఆయన అనుకుంటేనే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. హనుమంతుని స్మరించుకుంటేనే చక్కగా బుద్ధి సంపద కలుగుతుంది, శారీరక బలం కూడా కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. శరీరంలో ఏదైనా ఒక జాడ్యము, ఒక జబ్బు అనేది ఉంటుంది, అది తొలగిపోతుంది. వాక్పటుత్వం అనేటువంటిది కలుగుతుంది. ఆయన దగ్గర ఉండేటువంటి మనకి ఇస్తాడన్నమాట. కాబట్టి వాంగ్ నైపుణ్యము ఆయన ఇప్పుడు రామచంద్ర స్వామి దగ్గరికి చేరుకున్నాడు. ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు అనేది మనం తతః స హనుమాన్ వాచా శ్లక్ష్ణయా సుమనోజ్ఞయా వినీతవదుపాగమ్య రాఘవౌ ప్రణిపత్య చ ఆవభాషే తదా వీరౌ యథావత్ ప్రశంస చ. ఆయన రామచంద్ర స్వామి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎంతో వినయంగా, హనుమంతుడు ఎంత గొప్పవాడు అనేది మనకందరికీ తెలుసు, ఆయన కథ మనం విన్నాం కాబట్టి. కానీ హనుమంతుడికి తన యొక్క గొప్పతనం ఎవరైనా చెబితే అప్పుడు తెలుస్తుంది. అంతవరకు హనుమంతునికి ఆయన గొప్పతనం అనేటువంటిది తెలియదు. సరే, మొత్తం మీద అంత గొప్పతనం ఉండేటువంటి ఆ మహానుభావుడు హనుమంతుడు ఎంతో వినయంగా, అంటే కొత్త వాళ్ళ దగ్గరైనా, ఎదుటి వాళ్ళ దగ్గరైనా, పెద్దవాళ్ళ దగ్గరైనా వినయం అనేటువంటిది ఉంటే, హనుమంతుడు నవవ్యాకరణవేత్త అంటారు. 9 రకాలైనటువంటి వ్యాకరణలు నేర్చినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ విద్యలన్నీ నేర్చుకున్నప్పుడు విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్యాతి తత సుఖం. విద్యా దదాతి వినయం, విద్యను నిజంగా నేర్చుకొని దాని యొక్క సారం గ్రహించినటువంటి వాడు తప్పకుండా వినయంతో శోభిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ వినీత రూపాగమ్య, ఎంతో వినయంగా ఆయన దగ్గరకు చేరి ప్రణిపత్య, నమస్కారం, 2 చేతులు జోడించి అంజలి ఘటించినటువంటి వాడై మాట్లాడుతూ ఉన్నాడు. మాటలు అనేటువంటివి ఎలా మొదలు పెట్టాలి అంటే
ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి సుగుణాలను అభినందిస్తూ వాళ్ళను ప్రశంసిస్తూ మొదలు పెట్టాలి అని మనం ఆంజనేయ స్వామి యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మృదువుగా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. రాజర్షిదేవ ప్రతిమౌ తాపసౌ సంసితౌ రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవన్నినౌ. అయ్యా, మీరిద్దరు కూడా రాజ ఋషుల వలె ఉన్నారు, దేవతల వలె ఉన్నారు, ముని రూపంలో ధరించి ఉన్నారు కాబట్టి మునీంద్రుల వలె కూడా ఉన్నారు. ఏదో ఒక వ్రతాన్ని, ఒక దీక్షని ఆచరిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మీరు ఈ ప్రదేశానికి వచ్చారే, ఏమిటి విశేషము? చాలా చక్కనైనటువంటి శరీర కాంతితో ప్రకాశిస్తూ ఉన్నారు మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటే మీ చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వనంలో సంచరించే మృగాలన్నీ భయపడి పారిపోతూ ఉన్నాయి. అట్లాగే మీరెంతో ధైర్యవంతులుగా కనిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా శక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రుసోదనౌ శ్రీమంతౌ రూప సంపన్నౌ వృషభశ్రేష్ఠ విక్రమో. ఇంద్రుని యొక్క ధనుస్సు వంటి గొప్ప ధనుస్సును చేత గ్రహించి ఉన్నారు, ధరించి ఉన్నారు. శత్రువులను అవలీలగా సంహరించగలిగినటువంటి శక్తి సంపదలు కలిగి ఉన్నారు. శ్రీమంతులుగా ఉన్నారు. చక్కనైనటువంటి రూపం, అశ్విని దేవతలకి చక్కనైన రూపం ఉంటుందంటారు. అటువంటి చక్కనైన రూపం కలిగి ఉన్నారు. అలాగే వృషభం లాగా గొప్ప బలాన్ని కూడా కలిగి ఉన్నారు. మరి ఇంత గొప్పవాడు మీరు. ఇంకా రాజ్యార్హావమర ప్రఖ్యౌ కథం దేశమిహాగతౌ. ఎన్నో రాజ్యాలకి, ఎన్నో లోకాలకి మీరు అధిపతులుగా ఉండేదానికి తగినంత సామర్థ్యం మీ దగ్గర ఉంది. మరి ఈ విధంగా ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ. ఇంత పరాక్రమం కలిగినటువంటి మీరు ముని వృత్తిని అవలంబించి జటలను ధరించి ఉన్నారే, కారణం ఏమిటి? అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ యరుచయేవ సంప్రాప్తౌ చంద్ర సూర్యౌ వసుంధరా. దేవలోకం నుండి భూలోకానికి వచ్చినట్లుగా ఉన్నారు మీరు. చంద్రులకు సూర్యులకు అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. ఒకరితో ఒకరు పోటీ పడేంత పరాక్రమాన్ని, రూపాన్ని, గుణాన్ని కలిగి ఉన్నారు. విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ. విశాలమైనటువంటి వక్షస్థలము అనేటువంటిది ఉత్తమ జాతిలో జన్మించినటువంటి వాళ్ళ యొక్క లక్షణం. ఆ విధంగా విశాలమైన వక్షస్థలంతో ప్రకాశిస్తూ ఉన్నారు. మనుష్యులే అయినా కూడా దేవతల యొక్క తేజస్సును మీరు కలిగి ఉన్నారు అని చక్కగా ప్రశంస చేసి ఆ తర్వాత తాను వచ్చినటువంటి పని గురించి తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే ఆనందంగా, ఎందుకంటే అంత మధురంగా హనుమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి రాముడు లక్ష్మణుడు ఇరువురు కూడా మాటలు వింటూ ఉన్నారు. ఏమి జవాబు చెప్పకుండా ఊరకే ఉన్నారు. సరే, తన మాటలు మొదలు పెట్టాడు, తన విషయాన్ని మొదలు పెట్టాడు హనుమంతుడు. సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిత్ వానరయూథపః వీరో వినికృతో భ్రాత్రా జగద్భ్రమతి దుఃఖితః. సుగ్రీవుడు అనేటువంటి వానర రాజున్నాడు. వానర నాయకుడు, చాలా గొప్ప వీరుడు. అయితే ఆయన యొక్క అన్న వారి ఆయన చేత బహిష్కరింపబడినటువంటి వాడై మరి ఎక్కడికి పోవాలని అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఇదిగో ఇప్పుడు ఋషముఖ పర్వతం మీద తలదాచుకొని
ఉన్నాడు. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మనా రాజ్ఞా వానరముఖ్యానాం హనుమాన్ నామ వానరః. ఆ సుగ్రీవుడు అనేటువంటి వానరరాజు పంపిస్తే నేను మీ దగ్గరకు వచ్చాను. నా పేరు హనుమంతుడు, నేను కూడా వానర జాతికి చెందినటువంటి వాడిని అని క్రమంగా మెల్లగా 3 మాటలు అయిన తర్వాత తన వేషాన్ని కూడా భిక్షుక రూపాన్ని వదిలిపెట్టి మళ్ళీ కపి రూపాన్ని పొందుతాడు. తను వచ్చిన పని చెప్తున్నాడు. యువాభ్యాం సహ ధర్మాత్మా సుగ్రీవః సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మా రాజైనటువంటి సుగ్రీవుడు మీతో స్నేహం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. నేను సుగ్రీవుడు అనేటువంటి రాజుకి మంత్రిగా ఉన్నాను. నేను ఎవరంటే పవనాత్మజుడను, వాయుదేవుని యొక్క కుమారుణ్ణి నేను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు హనుమంతుడు. ఏవముక్త్వా తు హనుమాన్ తౌ వీరౌ రామలక్ష్మణౌ వాక్యజ్ఞౌ వాక్యకుశలః పునర్నోవాచ కించన. ఈ విధంగా హనుమంతుడు రామలక్ష్మణులతో వాక్యకుశలః మాట నేర్పరితనం చక్కగా కలిగినటువంటి వాడై మాట్లాడి మళ్ళీ కూడా తానే మాట్లాడడానికి వాళ్ళేం మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి తానే మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. ఇంతగా మాట్లాడితే రామచంద్ర స్వామి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా చక్కగా విన్నారు. ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్. ఇంత చక్కగా మాట్లాడి ఇటువంటి హనుమంతుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించి సంతోషించినటువంటి రామచంద్ర స్వామి లక్ష్మణుని చూచి ఏమంటున్నాడంటే, సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః తమేవ కాంక్షమాణస్య మహాంతికముపాగతః. ఓ లక్ష్మణ, ఓ తమ్ముడా, మనం ఏమనుకుంటూ ఉన్నామంటే ఈ ఋష్యముఖ పర్వతం ఉంది, అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు, ఆ సుగ్రీవునితో మనం స్నేహం చేయాలి అనుకుంటూ ఉన్నాం కదా. అదే కోరికతో ఆ సుగ్రీవుడు కూడా మనతో స్నేహం చేయాలి అనేటువంటి కోరికతోనే ఉన్నాడు అనేటువంటి విషయం మనకు తెలిసింది. ఆ సుగ్రీవుని యొక్క మంత్రి అయినటువంటి ఈ హనుమంతుడు ఇక్కడకు వచ్చి అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు కదా. అయితే లక్ష్మణ, వచ్చినటువంటి హనుమంతుని యొక్క మాటలు విన్నావా? ఎంత చక్కగా మాట్లాడాడో గుర్తించావా? ఇంత చక్కగా మాట్లాడాలి అంటే ఎంతో చదువుకొని ఉండాలి. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం ప్రభాషితుం. ఋగ్వేదం చదవకుండా ఉంటే, యజుర్వేదం చదవకుండా ఉంటే, సామవేదం చదవకుండా ఉంటే ఇంత చక్కగా మాట్లాడడం అనేటువంటిది వీలే కాదు. కాబట్టి ఈ వచ్చినటువంటి హనుమంతుడు వేదములన్నిటినీ కూడా చక్కగా సంపూర్ణంగా సుస్వరంగా నేర్చుకున్నటువంటి వాడనే విషయము ఇతని మాటల ద్వారా తెలుస్తూ ఉంది. వేదం మాత్రమే కాదు, నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరకాలేన నకించిత్ అపశబ్దితం. ఇంతసేపు మాట్లాడాడు కదా హనుమంతుడు. మాట్లాడిన మాటల్లో అపశబ్దము అనేటువంటిది ఒక్కటి కూడా లేదు. గమనించావా? అపశబ్దం లేకుండా ఉండాలి అంటే చక్కగా వ్యాకరణం నేర్చుకొని ఉండాలి. హనుమంతుడు 9 రకాలైనటువంటి వ్యాకరణాలు నేర్చుకున్నాడు కాబట్టి నవవ్యాకరణవేత్త అని హనుమంతుని మనం అంటూ ఉంటాం. కాబట్టి వ్యాకరణం చక్కగా తెలుసుకున్నాడు. అట్లాగే మాట్లాడేటప్పుడు
ఒక్కొక్కరికి ముఖం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా నా ముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తదా అన్యేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. ముఖంలో గాని, కళ్ళల్లో గాని, నొసట గాని, ఈ గోముడిలో గాని, ఇతర శరీర అవయవంలో గాని ఎటువంటి మార్పు అనేటువంటిది లేకుండా ఎంత చక్కగా మాట్లాడాడు. మరి చెప్పేటువంటి మాటని స్పష్టంగా చెప్పాడు. సందేహం అనేటువంటిది లేకుండా చెప్పాడు. త్వరగా చెప్పలేదు, మరీ నిదానంగా చెప్పలేదు, మధ్యస్థంగా చెప్పాడు. ఆ కంఠం కూడా ఎంత మనోహరంగా ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తి, నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నట్లయితే ఆ రాజుకి అన్ని పనులు కూడా సులభంగా నెరవేరుతాయి అంటున్నాడు రామచంద్ర స్వామి. ఏవం విధో యస్య దూతో న భవేత్ పాస భవేత్ పార్థివస్య తు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణాం గతయో నఘా. ఇటువంటి వాడిని మంత్రిగా కలిగి ఉన్నటువంటి రాజుకి ఆయన యొక్క కార్యములన్నీ కూడా సంపూర్ణంగా సిద్ధిస్తాయి. అంతేకాదు, ఎవరైనా కోపంతో ఖడ్గం తీసుకొని చంపుతాను అని వచ్చేవాడైనా ఈయన మధురమైనటువంటి మాటలు విన్నట్లయితే ఆ ఖడ్గాన్ని ప్రక్కన పారేసి కాళ్ళకు నమస్కారం చేసేటువంటి స్థాయికి చేరుకుంటాడు. కాబట్టి అంత చక్కగా మాట నైపుణ్యం అనేటువంటిది ఉన్నది అని ప్రశంస చేశాడు. ఆ తరువాత వాళ్ళు ఆ స్నేహం ఎట్లాగూ తాను కూడా స్నేహం చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు. కాబట్టి ఆ విధంగా స్నేహం చేసేదానికి సిద్ధమయ్యారు. సిద్ధమైన తర్వాత మరి హనుమంతుడు వాళ్ళిద్దరినీ కూడా తన భుజాల మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ సుగ్రీవుని దగ్గర వదిలిపెట్టాడు. సుగ్రీవుని దగ్గరికి చేర్చినాడు. మరి ఆ సుగ్రీవుడు కూడా తన యొక్క విషయాన్నంతా కూడా తెలియజెప్పాడు. అంటే తాను ఎటువంటి కష్టంలో ఉన్నాను అనేటువంటి విషయాన్ని. అన్నైనటువంటి వాలి తనను బహిష్కరించాడు రాజ్యం నుంచి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. మరి రాజ్యాన్ని బహిష్కరించడం అంటే దాని కారణం ఏమిటి అని కూడా అడిగాడు. అడిగితే మరి ఆ కారణం చెప్పాడు. మా అన్న వాలి ఒకానొక సందర్భంలో మాయావి అనేటువంటి రాక్షసునితో యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు మాయావి అలా దూరంగా పారిపోయాడు. పారిపోతే వాడిని వదిలిపెట్టకుండా వాడిని అనుసరిస్తూ వెళితే ఆ మాయావి ఒక బిలంలోనికి దూరాడు. బిలంలోనికి దూరినప్పుడు మా అన్నయ్య వాలి కూడా లోపలికి వెళ్ళాడు. మేము కూడా అందరం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఒక సంవత్సరం పాటు ఆ బిలంలో వాళ్ళ పోరు సాగిందేమో, వాళ్ళు అక్కడి నుంచి వెలుపలికి రాలేదు. ఆ తరువాత లోపల నుండి మరి రక్తం అంతా నురుగులతో బయటికి వస్తూ ఉంటే, ఓహో ఆ మాయావి అనే రాక్షసుడు మా అన్నయ్య వాలిని సంహరించాడు అని నేను భ్రమపడ్డాను. భ్రమపడి మళ్ళీ ఆ మాయావి వెలుపలు వస్తే నన్ను కూడా చంపేస్తాడనే ఉద్దేశంతో బయటికి రాకుండా ఉండేటట్లుగా కొండలాంటి ఒక బండను తీసుకువచ్చి ఆ బిలం యొక్క ద్వారం దగ్గర అడ్డంగా పెట్టాను. అందువలన మరి నేను ఇంటికి వచ్చిన తర్వాత మంత్రులందరూ కూడా ఆలోచన చేసినటువంటి వారై, మరి రాజుగా ఉన్నటువంటి వాలి ఇప్పుడు లేవు కాబట్టి మరి రాజ్యాన్ని నీవే స్వీకరించాలి అని బలవంతం చేస్తే నేను రాజ్యాన్ని స్వీకరించాను. అయితే కొంతకాలం తర్వాత వాలి వచ్చాడు. ఆ వచ్చినటువంటి రక్తము ఆ రాక్షసునిది. అందువలన వచ్చి నన్ను చూచి రాజ్యాన్ని నేను చెల్లిపించుకున్నాను అనేటువంటి ఆలోచనతో నన్ను బహిష్కరించాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడ కనిపించినా కూడా నన్ను చంపేశానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఎక్కడ ఉంటే నాకు క్షేమంగా నేను ఉంటాను అనే ఆలోచన చేసి అన్ని దిక్కులు 4 దిక్కులు కూడా తిరిగి చివరకు ఒక విషయం తెలుసుకున్నాను. మతంగ మహర్షి యొక్క శాపం కారణంగా వాలి ఋష్యముఖ పర్వతం మీద కాలు పెట్టలేదు.
కాలు పెట్టినట్లయితే వాడు మరణిస్తాడు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నాను. అందువలన ఈ ఋషముఖ పర్వతంలో నేను నాతోటే ఉన్నటువంటి కొంతమంది మంత్రులు, ఆ తర్వాత కొంత పరివారము ఇక్కడ ఉంటూ ఉన్నాను. కాబట్టి నాకు రాజ్యం పోయింది, అట్లాగే నా భార్య నాకు దూరం అయింది అని చెబితే రామచంద్ర స్వామి ఆ లక్ష్మణుడు వాళ్ళు కూడా చెప్పారు. నేను కూడా రామచంద్ర స్వామి చెప్పాడు, నాకు కూడా రాజ్యం దూరమైంది, నాకు కూడా భార్య దూరమైంది. సీతను నేను ఆ పితృవాక్య పరిపాలన కారణంగా అడవికి వచ్చాను, రాజ్యాన్ని వదులుకున్నాను. అయితే ఒకానొక రాక్షసుడు, రావణుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు నా ఇల్లాన్ని అపహరించినాడు. కాబట్టి నేను కూడా భార్యకు దూరమయ్యాను. అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకునే దానికి ఒక నిర్ణయానికి వచ్చారు. స్నేహం అనేటువంటిది అక్కడ హనుమంతుడు కొన్ని కట్టె పూలను తీసుకొని వచ్చి అగ్నిని ఏర్పరిస్తే అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరూ కూడా స్నేహితులయ్యారు. స్నేహం యొక్క ఫలితం ఏమిటి అంటే ఒకరికి ఒకరు ఉపకారం చేసుకోవడం అనేటువంటిది. కాబట్టి రామచంద్ర స్వామి అన్నాడు, నీకు నేను మళ్ళీ రాజ్యం వచ్చేటట్లు చేస్తాను, నేను ఈ విధంగా బహిష్కరించినటువంటి వాణిని నేను సంహరిస్తాను అన్నాడు. అట్లాగే సుగ్రీవుడు కూడా నా దగ్గర ఎంతో వానర సైన్యం ఉంది, లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో, వాళ్ళందరూ కూడా 4 దిక్కులా వెళ్ళి సీతామహాసాధ్విని వెతుకుతారు, ఎక్కడ ఉన్నదో చూస్తారు, తప్పకుండా నీకు సీతమ్మను మళ్ళీ అందించేటువంటి ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను అని ఆయన కూడా మాట ఇచ్చాడు. ఇద్దరు కూడా ప్రమాణం చేశారు. ఇద్దరు కూడా అగ్ని సాక్షిగా స్నేహితులు అయ్యారు. ఆ విధంగా స్నేహితులు అయిన తర్వాత ఆ సందర్భంలో ఇక వారిని సంహరిస్తాను అని మాట చెప్పాడు రామచంద్ర స్వామి. ఎందువల్లంటే స్నేహితులు కాబట్టి, వారి అధర్మాన్ని ఆచరించాడు కాబట్టి అందువలన మాట చెప్పాడు, ప్రతిజ్ఞ చేశాడు. మరి ఇక ఆలస్యం దేనికి, వారిని సంహరిస్తే సరిపోతుంది అనుకుంటూ ఉంటే, అయ్యా రామచంద్ర, నీ యొక్క పరాక్రమం అనేటువంటిది ఎంతది అనేటువంటిది నేను తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాను. ఇదిగో ఇక్కడ ఒక కళేవరం ఉన్నది, దుందుభి అనేటువంటి రాక్షసుని యొక్క కళేవరము. ఇంతకుముందు మా అన్న వాలి ఈ దుందుభి అనేటువంటి రాక్షసుని సంహరించి వీడి శరీరాన్ని అలా విసిరివేశాడు. అలా విసిరివేస్తే ఈ కళేవరం అనేటువంటిది ఇక్కడ దూరంలో పడింది. ఆ సమయంలో ఆ దుందుభి అనేటువంటి రాక్షసుని యొక్క నోటి నుండి పడినటువంటి రక్తం అనేటువంటిది మతంగ మహర్షి ఆశ్రమానికి, ఆ ఆశ్రమం మీద పడిన కారణంగా మతంగ మహర్షి ఈ విషయాన్ని తెలుసుకొని వారి యొక్క పొగలు అణచాలనే ఉద్దేశంతో వారి ఈ ప్రదేశానికి కిష్కింధ ఈ ఋషముఖ పర్వతం దగ్గరికి వచ్చినట్లయితే మరణిస్తాడు అని ఆ మతంలోని శాపం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కాబట్టి వారిని సంహరించాలి. మరి నీ దగ్గర అంత బలం ఉందా లేదా అనేటువంటి విషయం నాకు తెలియాలి. అందువల్ల నీ మీద నమ్మకం కలిగేదానికి అనువుగా ఇదిగో ఈ కళేవరం ఉంది కదా, దీన్ని దూరంగా నీవు కాలితో దూరంగా పడేటట్లుగా చెయ్యి అంటే అవలీలగా కాలి గూటితో యోజనాల దూరం పడేటట్లుగా చేస్తాడు. అలాగే వరుసగా ఒక 7 వృక్షాలను చూపించి 7 వృక్షాలని కూడా ఒకే బాణంతో నీవు పడగొట్టు అంటే, అలాగే రామచంద్ర స్వామి తన యొక్క బాణంతో, ఒకే ఒక్క బాణంతో 7 వృక్షాలని కూడా పడగొడతాడు. అప్పుడు ఆ విధమైనటువంటి పరాక్రమాన్ని చూసినటువంటి ఆ సుగ్రీవుడు చాలా సంతోషించాడు. ఇక వారి తప్పకుండా మరణిస్తాడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎంతగానో సంతోషించాడు. ఇక ఆలస్యం దేనికి అనుకున్నాడు. సరే, వారిని సంహరించేదానికి సిద్ధం అంటూ మరి వారి సుగ్రీవుల యుద్ధం కోసంగా సుగ్రీవుడు రాముని యొక్క మాటను అనుసరించి వారితో యుద్ధం చేసేదానికి వెళ్ళి యుద్ధానికి పిలిచాడు. యుద్ధానికి పిలిస్తే ఓహో ఏదో గర్వం వచ్చినట్లున్నది, ఇంతకుముందు పారిపోయినటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు చూద్దామని ఇద్దరు కూడా పోరాహారిగా వాలి సుగ్రీవుడు ఇద్దరు కూడా పోరాడుతూ ఉన్నారు. దూరంగా ఉన్నటువంటి రామచంద్ర స్వామి గమనిస్తూ ఉన్నాడు, వారిని సంహరించాలి, బాణం వేయాలి అని. అయితే ఇద్దరి యొక్క రూపాలు ఒకటేగా ఉన్నాయి.
మరి ఒకరి అనుకొని ఇంకొకరిని చంపితే, వారి అనుకొని సుగ్రీవుని చంపితే ఇంకా ఏదైనా ఉంటుందా, నా ప్రతిజ్ఞ ఏమైపోతుంది అని ఆలోచిస్తూ గమ్ముగా ఉన్నాడు. వారి చేత దెబ్బలు తిన్నటువంటి ఈ సుగ్రీవుడు ఇక చనిపోతాను అనే స్థితికి చేసుకొని పారిపోయి వచ్చేసాడు. వచ్చేస్తే మళ్ళీ ఋషము పర్వతం దగ్గరికి వచ్చేస్తే రామచంద్ర స్వామి లక్ష్మణుడు దగ్గరికి వెళ్ళి, ఏమిటి నీ మాటను నమ్మి నేను యుద్ధానికి వెళ్ళాను, మరి ఆ విధంగా చావు దెబ్బ తిని వచ్చాను, ఏమిటి పరిస్థితి అంటే, మీరిద్దరు ఒకేలాగా ఉన్నారు కదా, అందువలన నిన్ను గుర్తుపట్టేందుకోసంగా ఒక పుష్పమాల, నాగ కేసరములతో కూడి ఉన్నటువంటి ఒక మాల, ఆ మాలను నీ మెడలో వేస్తే నీవు ఫలానా అనేటువంటి విషయం తెలుస్తుంది అని ఆ మాలను వేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళమని అంటే సరేనని మళ్ళీ ఆ సుగ్రీవుడు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే అప్పుడు తార చెబుతుంది, ఆ వాలి యొక్క భార్య తార, ఒక క్షణం ఆలోచించవయ్యా వాలి, ఓ ప్రాణేశ్వర, ఇంతకు ముందే చావు దెబ్బతిని వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చాడు అంటే దానికి ఏదో ఒక కారణం అనేటువంటిది ఉంటుంది, ఏదో ఒక బలాన్ని సమకూర్చుకొని ఉంటాడు. నేను విన్నాను, రామచంద్రుడు రఘుకుల నాథుడు దశరథుని యొక్క కుమారుడు, ఆయనతో సహవాసం చేశాడు, మైత్రిని స్వీకరించాడు, ఆ స్నేహం కారణంగా అతని యొక్క బలం కారణంగా ఈ విధంగా మళ్ళీ రెండవసారి యుద్ధానికి వచ్చాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. కాబట్టి నీవు యుద్ధానికి ఇప్పుడు వెళ్ళవద్దు అంటే, లేదు లేదు నేను యుద్ధానికి వెళ్ళవలసిందే అని భార్య చెప్పిన మాట వినకుండా, భార్య సరైనటువంటి ఆలోచన చెప్పింది, చక్కనైనటువంటి ఆలోచన చెప్పింది, కానీ ఆ సమయంలో మరి మూర్ఖత్వంతో యుద్ధానికి వచ్చాడు. ఇరువురికి పోరు గొప్పగా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో రామచంద్ర స్వామి ఒక బాణాన్ని ప్రయోగిస్తే ఆ బాణము వారి యొక్క హృదయ స్థానంలో నాటుతున్నది. ఇప్పుడు గుర్తుంది కదా, ఎవరి దగ్గర పుష్పమాల అనేటువంటిది ఉంది అనేటువంటిది గుర్తుంది కాబట్టి పుష్పమాల, నాగకేసరములు పుష్పాలు లేనటువంటి అతన్ని బాణంతో కొట్టాడు. వారి క్రింద పడిపోయాడు. ప్రాణావసాన దశకి చేరుకుంటూ ఉన్నటువంటి వాడై, ఒక క్షణం చక్కగా ఆలోచించినటువంటి వాడై రామచంద్రునితో ఒక మాట అడుగుతాడు, ఏమయ్యా రామయ్య, నువ్వు ఇట్లా చేస్తావా? రాముడు అంటే ధర్మాత్ముడు అని నేను విన్నాను, కానీ ఇప్పుడు నీవు అధర్మాత్ముడివి అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందువల్లంటే నీతో నాకు ఎటువంటి విరోధము లేదు, నీతో నిన్ను యుద్ధానికి నేను పిలవలేదు, నిన్ను చూస్తూ యుద్ధం చేయలేదు. మరి ఇలాంటి సమయంలో నేను వేరే వాళ్ళతో యుద్ధం చేసే సమయంలో నీవు బాణం ఎట్లా వేస్తావు, ఇది ధర్మం ఎట్లా అవుతుంది అని ఆ రాముని రామచంద్ర స్వామి ఆక్షేపిస్తూ మాట్లాడడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో దానికి తగినటువంటి సమాధానం చెబుతాడు రామచంద్ర స్వామి. మరి రామచంద్ర స్వామి సమాధానం చెప్పిన తర్వాత, నిజమేను మీరు చెప్పింది, నేను మాట్లాడిన మాట తప్పే అనే స్థితికి వస్తాడు వాలి. అంటే రామచంద్ర స్వామి ఏం చెప్తాడంటే, ఓ వాలి, ఈ భూమండలం అంతా, ఈ కిష్కింద ఇదంతా, ఈ ప్రదేశం అంతా కూడా భరతుడు అనేటువంటి మా సోదరుడైనటువంటి మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన నగరాలను పరిపాలిస్తూ ఉంటే అడవిలో ఉండేటువంటి భాగాన్ని అంతా నన్ను పరిపాలించమని చెప్పాడు. అందువలన అడవులన్నింటినీ నేను పరిపాలిస్తూ ఉన్నాను. రాజు యొక్క ధర్మం ఏమిటి అంటే, ఎక్కడైతే అధర్మం అనేటువంటిది ఉంటుందో ఆ అధర్మాన్ని తొలగించాలి. నీవు అధర్మం చేశావు, నీవు నీ సోదరుని యొక్క భార్య, ఆమె నీకు కోడలతో సమానమైనటువంటిది, అటువంటి ఆమెని నీవు బలవంతంగా మరి ఆమెతో పాటు సుఖపడుతూ ఉన్నావు. నీ తమ్ముడిని అలా పంపించేసావు, రాజ్య భ్రష్టుడిని చేశావు. కాబట్టి ఈ విధంగా నీవు అధర్మాన్ని ఆచరించావు. కాబట్టి అధర్మం ఎక్కడ ఉన్నా సరే అధర్మ పరులని నేను శిక్షించవలసిన అవసరం ఉన్నది. రాజు అనేటువంటి వాడు అధర్మ పరులని శిక్షించాలి. ఆ అధర్మం శిక్షించినట్లయితే
వాళ్ళకి ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఎందుకంటే అధర్మములకు తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు అనుభవించినారు కాబట్టి వాళ్ళకు ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఒకవేళ రాదు, అధర్మం ఆచరించినటువంటి వాళ్ళని శిక్షించకపోతే, ఆ శిక్షించకుండా ఉన్నందువలన వాళ్ళు చేసిన అధర్మం యొక్క ఫలితంలో భాగము రాజుకు చెందుతుంది. కాబట్టి నేను నా విద్యుత్ ధర్మాన్ని నివర్తించాను. అయితే చాటున ఉండి సంహరించావు ఎందుకయ్యా అని ప్రశ్న వేశాడు. వారి దానికి సమాధానం చెబుతూ, రాజులు వేటకు వెళుతూ ఉంటాడు. వేటకు వెళ్ళినప్పుడు మృగములు ఉంటాయి. ఆ మృగములు పారిపోతూ ఉంటాయి, దాక్కుంటూ ఉంటాయి. పారిపోతూ ఉన్నా దాక్కుంటూ ఉన్నా వాటి మీద బాణం వేయడం అనేటువంటిది క్షత్రియులైనటువంటి వాళ్లకు సంప్రదాయము. కాబట్టి ఈ విధంగా మాటుగా ఉండి జంతువులను సంహరించడం వేటలో ఒక పద్ధతి. కాబట్టి ఈ విధంగా నేను మాటున ఉండి బాణం వేశాను, నీ యొక్క అధర్మములకు శిక్ష వేశాను నేను అని చెబితే, అప్పుడు చక్కగా ఆలోచించినటువంటి వాడై, నిజమే రామచంద్ర, మా ఆవిడ తార నేను బయలుదేరే ముందు చెప్పింది, ధర్మాత్ముడైనటువంటి రాముడు తోడుగా ఉన్నాడు, నీవు యుద్ధానికి పోవద్దు అని. అయినా కూడా నేను యుద్ధానికి సిద్ధమై ఈ విధంగా వచ్చాను. అందువలన నేను ఈ విధంగా నీ చేతిలో ప్రాణులను కోల్పోవడం అనేటువంటిది, కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది అంటూ తనను క్షమించవలెనని కూడా వేడుకోవడం అనేది జరిగింది. ఇందులో ఉన్నటువంటి కొన్ని విశేషాలను కూడా మనం చూద్దాం. తస్మిన్ నృపతి శార్దూలే భరతే ధర్మవత్సలే పాలయత్యఖిలాం భూమిం కశ్చరే ధర్మ నిగ్రహం. ఈ భూమి అంతా కూడా భరతుని పరిపాలనలో ఉంది కాబట్టి, ఆయన అక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి, నేను ఇక్కడ ఈ విధంగా అధర్మ పరులని శిక్షించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఆ విధంగా తెలియజేశాడు. ఇక్కడ ఏమిటి అధర్మం అంటే, జ్యేష్ఠో భ్రాతా పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయాః ధర్మే పతివర్తినః. ఇక్కడ పెద్ద కుమారుడు తండ్రితో సమానమైనటువంటి వాడు. నీవు సుగ్రీవుణ్ణి ఇంటిలో పెద్దవలే, నీవు తండ్రి వలే, తనని కుమారుని వలే భావన చేస్తూ ఆదరించాలి. అటువంటి ఆదరము అనేటువంటిది నీవు చూపించలేదు. అంతేకాకుండా అస్యత్వం ధర్మాణస్య సుగ్రీవస్య మహాత్మనః రుమాయాం వర్తసే కామాత్ స్నుషాయాం పాపకర్మవత్. ఈయన భార్య అయినటువంటి రుమ నీకు కోడలతో సమానం అవుతుంది. అటువంటి ఆమెతో సుఖపడడానికి నీవు సిద్ధపడ్డావు కాబట్టి నీవు పాపకర్మ అనేటువంటిది చేశావు. తద్వ్యతీతస్య తే ధర్మాత్ కామవృత్తస్య వానర భ్రాతృభార్యావమసేస్మిన్ దండోయం ప్రతిపాదితః. సోదరుని యొక్క భార్యను ఈ విధంగా కోరుకున్నటువంటి నీకు దండన శిక్ష అనేటువంటిది ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను ఆ విధంగా శిక్షించడం జరిగింది అని చెప్పడం. ఆ తర్వాత ఆ రామచంద్ర స్వామిని క్షమాపణ వేడుకుంటూ ఆయన ఇంకా కూడా ఆ వాలి ఏమంటాడంటే, క్షమించమని అడిగిన తర్వాత ఎవరికైనా సరే కుమారుని మీద ఎంతో మమకారం ఉంటుంది కదా, కాబట్టి తన కుమారుడైనటువంటి అంగదుణ్ణి కాపాడవలసిందిగా, రక్షించవలసిందిగా వేడుకుంటే అప్పుడు రామచంద్ర స్వామి వాళ్ళందరూ కూడా చెబుతారు, నీ కుమారుణ్ణి యువరాజుగా స్వీకరిస్తాడు సుగ్రీవుడు అని. కాబట్టి ఆ నగరానికంతా కూడా చక్కగా పట్టాభిషేకం అనేటువంటిది, ఆ కిష్కింద నగరానికి రాజుగా పట్టాభిషేకం చేశారు సుగ్రీవునికి. అట్లాగే ఆ యువరాజుగా వారి యొక్క కుమారుడైనటువంటి అంగదుని అక్కడ పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇరువురు కూడా ఆ విధంగా ఉన్న తరువాత
అయితే రామచంద్ర స్వామి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు వర్షములు పడుతూ ఉన్నటువంటి సమయము, వర్ష ఋతువు నడుస్తూ ఉంది. కాబట్టి ఈ వర్ష ఋతువు వెళ్ళిపోయిన తర్వాత శరదృతువు అనేది వస్తుంది. ఆ శరదృతువులో వర్షములు అనేటువంటివి లేకుండా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా తమ యొక్క పనులను ప్రారంభం చేస్తూ ఉంటారు. శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు శరదృతువులో తమ యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి నీవు పట్టాభిషేకాన్ని పొందినావు కాబట్టి హాయిగా ఈ వర్ష ఋతువులో ఇంటి దగ్గరే ఉండి సుఖములను అనుభవిస్తూ ఉండు. ఆ తరువాత శరదృతువు రాగానే నీవు నీ మాటను నెరవేర్చుకో. నా భార్య అయినటువంటి సీతను అన్వేషించేదానికి సహాయం చేస్తానన్నావు కాబట్టి ఆ ప్రయత్నాన్ని నీవు ప్రారంభించు అని చెప్పాడు. అలాగే అని సంతోషంగా ఆ మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు తన రాజ్యానికి వెళ్ళాడు. పట్టాభిషేక సమయంలో కూడా రామచంద్ర స్వామి ఆ పట్టాభిషేక మహోత్సవానికి వెళ్ళలేదు. ఎందుకంటే తాను ఎప్పుడూ కూడా పితృవాక్య పరిపాలన అనే దాని వ్రతానికి కట్టుబడినటువంటి వాడు కాబట్టి తండ్రి కైకమ్మ తల్లి కోరింది ఆ రోజు వనవాస దీక్షలో ఉండాలి అని, వనంలో ఉండాలి, అడవిలో ఉండాలి, నగరంలో ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి ఆయన పంపా నది తీరం ఆ ప్రాంతంలోనే ఉంటూ ఉన్నాడు. కాబట్టి అక్కడ సంతోషంగా వర్ష ఋతువు అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తరువాత శరదృతు అనేటువంటిది ప్రారంభమైంది. ప్రారంభమైతే రాముడు ఒకసారి లక్ష్మణుని వైపు చూసి, లక్ష్మణ తమ్ముడా, మనం ఇచ్చినటువంటి సమయం పూర్తి అయినట్లుంది. మరి సుగ్రీవుడు మనకు ఇచ్చినటువంటి మాటను అనుసరించి సీతాన్వేషణ కోసం ప్రయత్నం అనేటువంటిది మొదలుపెట్టినాడా లేదా? మొదలుపెట్టినట్టు లేదు. మరి కృతజ్ఞుడు అవుతాడా? చేసిన మేలును మరచిపోయినటువంటి వారికి లోకంలో నిష్కృతి లేదు అని అంటూ ఉంటారు. కాబట్టి ఒకసారి నీవు వెళ్ళి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి, ఏమిటి సుగ్రీవ, ఏం చేస్తున్నావు? నీవు చెప్పినటువంటి మాటను మళ్ళీ నీవు మరి వమ్ము చేసుకుంటున్నావా, ప్రయత్నం చేస్తున్నావా అని అడగాలి. అంటే సుగ్రీవుడు లక్ష్మణుడు, రామచంద్ర స్వామి యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుడు బయలుదేరాడు. ఆ సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుడిని మరి లక్ష్మణుని చూస్తూ ఉంటే అందరికీ కూడా భయంగా ఉంది. ఎందుకంటే కోపంగా ఉన్నాడు. ఏం చేస్తాడో, ఎవరిని చంపివేస్తాడో, సుగ్రీవుని కూడా చంపివేస్తాడేమో అనేటువంటి ఆలోచన. అయితే ఇక్కడ రామచంద్ర స్వామి ప్రత్యేకంగా సుగ్రీవునికి ఒకటి రెండు మాటలు చెప్పి పంపించాడు. ఏమిటి ఆ మాటలు? ఈ విధంగా సుగ్రీవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లక్ష్మణ నీవు ఈ విధంగా చెప్పు అని చెప్పాడు. ఏమిటి చెప్పాడు అప్పుడు అంటే, ఉచ్యతాం గచ్చ సుగ్రీవః త్వయా వత్స మహాబల మమ రోషస్య యద్రూపం బ్రూయాచైవమిదం వచః. కోపం వస్తే నేను ఎంతటి తీవ్రమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తానో ఒకసారి చెప్పు. మనకు లక్షణాలు, మన రాముని లక్షణాలు చెప్పుకున్నప్పుడే కోపం వచ్చినట్లయితే దేవతలు కూడా ఎదురుగా నిలబడలేకుండా భయపడతారు అని రామచంద్ర స్వామి గుణాల్లో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు ఒక మాట చెప్పు. ఇంకొక మాట ఏంటంటే, నచ సంకుచిత పంథాః येन वाली हतो गतः समये तिष्ठ सुग्रीवा मा वालिवत मन्वगाः. రాముని మాట లక్ష్మణుడు అక్కడ చెప్పవలసినటువంటి మాట ఏమిటి అంటే, ఓ సుగ్రీవుడా, జాగ్రత్తగా విను. వాలిని సంహరించాడు మా అన్న. ఆ వాలి యమ లోకానికి అలా అన్నట్టుగా వెళ్ళాడు కదా, మరి పైలోకానికి వెళ్ళాడు కదా. ఆ పైలోకానికి వెళ్ళేటువంటి మార్గం మూసివేయబడలేదు. అంటే ఆయన వెంట నువ్వు కూడా వెళ్ళేదానికి సిద్ధంగానే ఉండాలి అనే మాట అన్నమాట. కాబట్టి వాలి వెళ్ళినటువంటి ప్రయాణ మార్గం అనేటువంటిది మూసివేయబడలేదు. అందువలన నీవు గాని కృతజ్ఞతతో చేసిన మీరు మరచిపోయి ఉన్నట్లయితే ఆ మార్గాన్ని నిన్ను కూడా మా అన్న పంపిస్తాడు
అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్పాలి అనేటువంటిది. ఇంకొకటి ఏమిటంటే ఏకయేవ రణే వాలి శరేణ నిహతో మయా పాంతు సత్యాగతిక్రాంతం వహిష్యామి సబాంధవం. ఆనాడు నా బాణంతో నేను వాలిని ఒక్కడు మాత్రమే చంపాను. ఇప్పుడు నీ మాటలను నువ్వు నెరవేర్చుకోకుండా ఈ విధంగా కృతజ్ఞతతో ఉన్నట్లయితే నిన్ను నీ బంధువులతో పాటుగా సంపూర్ణంగా సమూలంగా సంహరిస్తాను అనేటువంటి విషయాన్ని నీవు చెప్పు లక్ష్మణ అని చెప్పి పంపడం జరిగింది. మొత్తం మీద కోపంతో లక్ష్మణుడు వస్తే ఆ లక్ష్మణుణ్ణి ఎవరు కూడా తేలిపార చూడలేకపోతున్నారు. ఆ లక్ష్మణునితో మాట్లాడాలి అంటే భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే పాము బుసగొట్టినట్లుగా బుసలు కొడుతూ వస్తూ ఉన్నాడు లక్ష్మణుడు ఆయన ఆదిశేషుని యొక్క అవతారం అనేటువంటి విషయం మనకు తెలుసు. అందువల్లనే అంత కోపంతో ఉన్నాడు. అయితే ఇక్కడ హనుమంతుడు మధ్యలోనే సుగ్రీవునికి చెప్పాడు, సుగ్రీవుడా, ఇదిగో వర్ష ఋతువు అయిపోయి శరత్ ఋతువు వస్తూ ఉంది. నీవు ఇచ్చిన మాట ప్రకారంగా సీతాదేవి అన్వేషణ కోసంగా ప్రయత్నం చేయాలి అంటే మధ్యలోనే అప్పుడు ఆ సుగ్రీవుడు వానర వీరులను పిలిచి నీలుడు అనేటువంటి నాయకుడిని కూడా పిలిచి మీరు ఎక్కడెక్కడ ఈ 4 దిక్కుల్లో ఎక్కడెక్కడైతే వానరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలి. వస్తే వాళ్ళందరికీ సీతాన్వేషణ గురించినటువంటి పని అప్పచెప్పవలసి ఉన్నది అని అందుకోసంగా తెలుసుకుందామని చెప్పి ఉన్నాడు. వీళ్ళు వెళ్ళి ఉన్నారు. కొద్ది రోజుల్లోనే వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారు. అక్కడ సుగ్రీవుడు ఒక మాట కూడా చెప్పాడు, ఏమిటంటే 15 రోజుల సమయం ఇస్తూ ఉన్నాను. ఈ 15 రోజుల సమయంలో 4 దిక్కుల్లో ఎక్కడైతే వానర వీరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేయాలి. ఎవరైతే రాకుండా ఉంటారో వాళ్ళకి మరి శిరచ్ఛేదము అనేటువంటి శిక్ష నేను విధిస్తాను అంటే ఆ ఆజ్ఞను అంతా తెలియజెప్పి వాళ్ళు అందరూ వచ్చేదానికి ప్రయత్నం చేశారు. సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అది తప్పనిసరిగా ఎవరైనా సరే పాటించాలి అని లోకంలో కూడా ఎక్కడైనా తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి వార్త చెబుతూ ఉంటే ఇది సుగ్రీవాజ్ఞ అని కూడా చెప్పడం అనేటువంటిది మనకు వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ లక్ష్మణుడు వచ్చినప్పుడు అంత ఉగ్ర స్వరూపంలో ఉన్న లక్ష్మణుని ఎదుర్కొనలేక సుగ్రీవుడు ఏం చేశాడంటే స్త్రీల విషయంలో, చిన్నపిల్లల విషయంలో, ముసలివారి విషయంలో కోపాన్ని ప్రదర్శించకూడని శాస్త్రంలో చెప్పి ఉంది కాబట్టి స్త్రీ బాల వృద్ధులు అంటారు కదా. కాబట్టి సుగ్రీవుడు ఏం చేశాడంటే తన భార్యని ఆ లక్ష్మణునితో మాట్లాడేదాన్ని పంపిస్తాడు. మరి ఆమె వచ్చి మాట్లాడేదానికి సిద్ధమైతే ఆయన కోపం కొంత తగ్గించుకున్నాడు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు కోపంతో వ్యవహరించకూడదు అనేటువంటి విషయం కారణంగా మరి విషయం చెప్పాడు. చెబితే తార కూడా ఏం చెప్పిందంటే, అయ్యా సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు, చేసిన మేలును మరచిపోలేదు, రామచంద్ర స్వామి చేసిన మేలును మరచిపోలేదు, దానికోసం తగినటువంటి ప్రయత్నం కూడా చేశాడు. 4 దిక్కులకి కూడా కొంతమంది వానర వీరులను పంపించాడు. వాళ్ళు మిగతా వాళ్ళందరినీ తీసుకొని కొద్ది రోజుల్లోనే వస్తారు అని చెబితే శాంతించాడు, సంతోషించాడు. ఆ తర్వాత మెల్లగా సుగ్రీవుడు వచ్చాడు. వచ్చిన తర్వాత రామచంద్ర స్వామి ఎంతో గొప్పవాడు, అటువంటి రామచంద్రుడు చేసినటువంటి ఉపకారాన్ని నేను మరిచిపోతానా, నేను మరిచిపోయేటువంటి ప్రసక్తే లేదు, ఆ ప్రయత్నం కూడా చేసి ఉన్నాను అని చెప్పడం జరిగింది. సంతోషించినటువంటి సుగ్రీవుడు, ఆ లక్ష్మణుడు, సుగ్రీవుడు ఇరువురు కూడా కలిసి రామచంద్ర స్వామి ఎక్కడ ఉన్నాడో అక్కడికి చేరుకోవడం జరిగింది. తర్వాత కూర్చొని మాట్లాడుతున్నారు. ఏమిటి కార్యము అంటే చేయవలసింది సీతాన్వేషణ, ఎక్కడ ఉంది సీతమ్మ తెలుసుకోవాలి. మరి 4 దిక్కుల్లో కూడా వానర వీరుల్ని పంపించేదానికి సిద్ధమయ్యాడు. తూర్పు దిక్కు కొంతమందిని, దక్షిణ దిశగా కొంతమంది, పడమర దిశగా కొంతమంది, ఉత్తర దిశగా కొంతమంది అలా పంపించేదానికి నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ దిశగా
హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, ఇంకా ఇతర వానర వీరులు వీళ్ళందరూ కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేయడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో హనుమంతుని యొక్క గొప్పతనము తెలుసు కాబట్టి రామచంద్ర స్వామి దగ్గర సుగ్రీవుడు చెబుతాడు, మా హనుమంతుడు కార్యసాధకుడు, అందువలన మీరు ప్రత్యేకంగా హనుమంతుని మీద నమ్మకం ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. మనం అనుకున్నటువంటి పనిని ఇంతమంది వానర వీరుల్లో సాధించగలిగినటువంటి కార్యసాధకుడు హనుమంతుడు అనేటువంటి విషయం. విశేషేణ సుగ్రీవో హనుమత్యర్థముక్తవాన్ సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థో అర్థసాధకే. అనుకున్న అర్థమును, అనుకున్న లక్ష్యమును, కార్యమును సాధించడంలో పరాక్రమవంతుడు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, దిట్ట అయినటువంటి వాడు హనుమంతుడు అని చెబుతూ ఉన్నాడనమాట ఆ రామచంద్ర స్వామి దగ్గర ఈ సుగ్రీవుడు. దదౌ తస్య తతః ప్రీతః స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యాః పరంతపః. సుగ్రీవునికి కూడా నమ్మకం ఉంది కాబట్టి హనుమంతుడు ఎట్లా మాట్లాడతాడనే విషయం, హనుమంతుడి పరాక్రమం అనేటువంటి విషయం మొదటే మనకు తెలుసు. రామలక్ష్మణుడు ఇద్దరిని కూడా తీసుకొని తనపై కూర్చోబెట్టుకొని సుగ్రీవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది కదా. కాబట్టి ఆ హనుమంతుని మీద చాలా గొప్ప సదభిప్రాయం అనేటువంటిది రామచంద్ర స్వామికి ఉంది కాబట్టి నిజమే ఇతడు సీతమ్మను చూడగలడు, సీతమ్మ జాడ తెలుసుకోగలడు అనేటువంటి విశ్వాసం ఏర్పడింది కాబట్టి దదౌ తస్య తతః ప్రీతః స్వనామాంకోపశోభితం అంగుళీయం అభిజ్ఞానం రాజపుత్ర్యాః పరంతపః. శత్రువులను అవలేదలా జయించగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి రామచంద్ర స్వామి తన చేతికి ఉండేటువంటి ఉంగరం, అది ఆ అంగుళీయకం, దాని మీద శ్రీరామ అని కూడా వ్రాసి ఉంది. బహుశా వివాహ సందర్భంలో సీతాదేవి తండ్రిగారైనటువంటి జనక మహారాజు కానుకగా ఆయన పేరు తెప్పించి రామచంద్ర స్వామికి కానుకగా ఇచ్చినట్టు చెప్తారు. కాబట్టి అటువంటి ఆ ఉంగరము, ఈ ఉంగరాన్ని హనుమంతుడు తీసుకొని వెళ్ళి సీత కనిపించినప్పుడు సీతామాతకి ఇస్తే ఆమె చూచి ఓహో నిజమే ఇతడు రాముని దగ్గర నుంచి వచ్చినటువంటి వాడే అనేటువంటి విషయాలన్నీ గుర్తుకొస్తాయి కదా అనేటువంటి కార్యసాధకుడు హనుమంతుడు అనేటువంటి ఆ నిశ్చితమైనటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి రామచంద్ర స్వామి ఆ అంగుళీయకాన్ని, శ్రీరామాని తన నామం ఉండేటువంటి అంగుళీయకాన్ని హనుమంతునికి ఇవ్వడం జరిగింది. ఇచ్చి అనేన త్వాం హరిశ్రేష్ఠ చిహ్నేన జనకాత్మజా మత్సకాశాదనుప్రాప్తం అనువిఘ్నానుపశ్యతి. హనుమంతుడా, సీతమ్మను నీవు చూడగలవు కాబట్టి నీవు సీతమ్మను చూసినప్పుడు ఈ ఉంగరాన్ని ఇచ్చినట్లయితే ఒక అభిజ్ఞ, ఒక గుర్తుగా నిన్ను చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమెను అపహరించేటప్పుడు ఒక వేషంలో రావణాసురుడు ఒక ముని వేషంలో, పరివ్రాజకుని సన్యాసి వేషంలో వచ్చాడు కాబట్టి ఇటువంటి మోసాలన్నీ ఆమె గమనించింది. కాబట్టి నీవు వెళ్ళినా కూడా రావణాసురుడే ఈ వానర రూపంలో వచ్చాడనేటువంటి ఆలోచన కూడా కలుగుతుంది కదా. కాబట్టి ఇవన్నీ తొలగిపోయి నా దగ్గర నుంచి నీవు వచ్చావు అనేటువంటి విషయం స్పష్టమయ్యేందుకోసంగా ఇదిగో ఈ ఉంగరం తీసుకో, దీన్ని నీవు అక్కడికి వెళ్ళినప్పుడు సీతమ్మకి జాడ తెలిసిన తర్వాత చూసినప్పుడు ఇచ్చినట్లయితే ఆమె దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందంగా ఉంటుంది అంటూ సతం గృహ్య హరిశ్రేష్ఠః స్థాప్య మూర్ధ్ని కృతాంజలిః వందిత్వా చరణౌ చైవ ప్రస్థితః ప్లవగోత్తమః. ఎంత గొప్పవాడండి, ఎంత వినయ సంపదండి హనుమంతునికి. ఆయన అంగుళీకాన్ని తీసుకున్నాడు,
రెండు చేతులు జోడించి తల మీద పెట్టుకొని నమస్కారం చేశాడు. హనుమంతుడిని మన ఉదాహరణ నవవిధ భక్తి మార్గములు ఉన్నాయి. నవవిధ భక్తి మార్గంలో దాస్య భక్తికి ఉదాహరణగా హనుమంతుడిని చెబుతారండి. నేను నీకు దాసుణ్ణి, దాసోహం కోసలేంద్రస్య హనుమంతుడు చెప్పుకుంటాడు. నేను కోసల రాదైనటువంటి రామచంద్ర ప్రభుకి దాసుని అనేటువంటి విషయం చెప్పుకుంటాడు. కాబట్టి ఆ దాస్య భక్తి, అందువల్లనే ఆయన రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసినటువంటి వాడై, ఆయన రామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు స్వీకరించినటువంటి వాడై అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. మరి ఆ విధంగా బయలుదేరిన తర్వాత అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నారు. హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్ళినటువంటి వానరులందరికీ కూడా నాయకుడు అంగదుడు, అంటే మరి వారి యొక్క కుమారుడు యువరాజు. అలాగే జాంబవంతుడు మొదలైనటువంటి పెద్దవాళ్ళు కూడా తోటే ఉన్నారు. కొంతమంది వానరులు ఉన్నారు. అందరూ కలిసి దక్షిణ దిశగా వెళ్ళారు. ఎంతగానో తిరిగారు. మరి ఎంత తిరిగినా కూడా ఎక్కడా కనిపించలేదు సీతమ్మ జాడ. మరి నెల రోజుల్లో తిరిగి రమ్మన్నారు. నెల రోజులు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అంటే మిగిలిన 3 దిక్కులు, అంటే తూర్పు, పడమర, ఉత్తరం, ఈ 3 దిక్కుల్లో వాళ్ళు తిరిగి చూసి నెల రోజులు కూడా గడిచిపోయాయి, ఎక్కడా సీతమ్మ కనపడలేదు, సీతమ్మ జాడ కనపడలేదు అని వచ్చి సుగ్రీవుని దగ్గర, అయ్యా నీవే కాపాడాలి, నేను ప్రయత్నం చేశాము, విఫలమైపోయింది, ఎక్కడా కనపడలేదు అని చెప్పారు. అయితే వీళ్ళు మాత్రము అంటే దక్షిణ దిశగా వెళ్ళినటువంటి వాళ్ళు, ఎందుకంటే సీతమ్మని దక్షిణ దిశగా తీసుకుపోయాడు అనేటువంటి విషయం కొంత జాడ చూసాయిగా తెలిసి ఉంది. కాబట్టి ఆ విధంగా మరి ఈ ప్రయత్నం చేయాలి, ఎక్కువ ప్రయత్నం చేయాలి, నెల రోజులు గడువు అయిపోయినా కూడా పర్వాలేదు అనుకుంటూ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అలా వెతుకుతూ ఉండేటువంటి సమయంలో ఒక చోట ఒక గుహ లాంటిది కనిపించింది. ఆ గుహ లాంటిది కనిపిస్తే అక్కడ ఏదో ఉంది కదా అని లోపలికి వెళ్ళారు. వీళ్ళు అంటే అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, ఇంకా తోటే ఉన్నటువంటి వానర వీరులు అందరూ కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే చాలా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అగమ్య గోచరం అయిపోయింది. మళ్ళీ బయటకు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేటువంటిది కూడా తెలియలేదు. అందులో చాలా ఆకలి మీద కూడా ఉన్నారు. మరి ఆకలి మీద కూడా ఉంటే అక్కడ స్వయం ప్రభ అనేటువంటి పేరుతో ఒక యోగిని ఉంది. ఆ యోగిని వాళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలన్నీ కూడా చక్కగా సిద్ధం చేసింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు అడిగారు, నెల రోజులు అయిపోయింది, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అసలు బయటకు పోయే మార్గం ఏమిటి అని అడుగుతూ ఉంటే ఆ స్వయం ప్రభ అనేటువంటి యోగిని, సరే మిమ్మల్ని అందరినీ నేను ఈ విలమం నుండి బయటకు తీసుకొని వెళతాను అని ఒక క్షణకాలంలోనే వాళ్ళందరినీ కూడా ఆ విలం నుండి బయటకి తీసుకొని వెళ్ళింది. అక్కడ చూస్తే సముద్రము కనిపిస్తూ ఉన్నది. మహోదది, చాలా గొప్ప సముద్రం అనేటువంటిది అది కనిపిస్తూ ఉంది. దక్షిణ దిశలో ఉన్నటువంటి సముద్రం, ఆ సముద్రం కనిపిస్తూ ఉంటే ఆ సమయంలో వాళ్ళు గుర్తించారు, అరే నెల రోజులు కూడా గడిచిపోయింది, మనకు ఇచ్చినటువంటి సమయం నెల రోజులు కదా, ఇప్పుడు అంగదుడు అనుకుంటున్నాడు ఇక్కడి నుంచి మనం వెనక్కి వెళ్ళినట్లయితే సీతమ్మ కనబడలేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ సుగ్రీవుడు మీరు పని పూర్తి చేసుకొని రాలేదని మనల్ని సంహరించేదానికి అవకాశం అనేటువంటిది ఉంది. అందువలన మనము ఇక్కడే ఉంటే సరిపోతుంది. ఈ విలం ఉంది కదా, ఈ విలంలోనే ఉండొచ్చు మళ్ళీ ఒకసారి అన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ నిర్ణయానికి కొంతమంది సరే అన్నారు, కొంతమంది కాదన్నారు. హనుమంతుడు ఏం చెప్పాడంటే, మనము ఇంకా ప్రయత్నం చేయవలసిందే తప్పకుండా అని అంగదుడికి చెప్పాడు, మిగిలిన వాళ్ళకి కూడా చెప్పాడు. అయితే అంగదుడు మొదలైన వాడు ఏం చేశారంటే, మనం ఇక్కడ ప్రాయోపవేశం చేస్తాము. ప్రాయోపవేశం అంటే ఆహారం తినడం మానేస్తే కొన్ని రోజులకి ఎట్లాగో మరణం అనేటువంటి సహజంగానే వచ్చేస్తుంది. ఆ విధంగా చేద్దాం, అక్కడ పోయి సుగ్రీవుని యొక్క ఆయన చేతిలో మరణం పొందేదానికంటే ఇక్కడే చనిపోదాం అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాంటి ఆ సమయంలో అక్కడ ఒక పెద్ద పక్షి, జటాయువు యొక్క అన్న సంపాతి, ఆ సంపాతి అనేటువంటి పక్షి అక్కడ ఉంది.
ఆ పక్షి వీళ్ళ మాటలు విన్నది. వీళ్ళందరూ కూడా ప్రాయోపవేశం చేయాలనుకుంటున్నారు, చాలా బాగుంది, వీళ్ళందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అన్నట్టు చనిపోతారు, హాయిగా మనం తినేయచ్చు, మనకు భగవంతుడు ఆ విధంగా అనుకూలంగా ఆహారం అటు ఇటు వెళ్ళి ఈ ప్రయత్నం చేయాల్సినటువంటి పని లేకుండానే ఆహారం సిద్ధం చేశాడు అని అనుకోవచ్చు అనుకుంటూ ఉన్న సమయంలో వాళ్ళు కూడా ఆ పక్షిని చూచారు. ఓహో, ఈ పక్షి కూడా మనం తినేదానికి సిద్ధంగా ఉన్నట్టుంది అని ఒకసారి గడిచిపోయినటువంటి విశేషాలన్నింటినీ మననం చేసుకుంటూ ఉన్నారు. మనము ఏమేమి చేశాము? రామచంద్ర స్వామి మనల్ని కలుసుకున్నాడు. రామచంద్ర స్వామి కలుసుకున్న తర్వాత సుగ్రీవునికి రామచంద్ర స్వామికి మైత్రి అనేటువంటిది ఏర్పడింది. మొత్తం మీద రామచంద్ర స్వామి జటాయువు అనేటువంటి పక్షి రావణునితో పోరాడి రెక్కలు కోల్పోయి క్రిందపడి మరణిస్తే ఆ జటాయువు అనే పక్షికి ఆయన స్వయంగా తన తండ్రికి చేసినట్టుగా అగ్ని సంస్కారము, అలాగే పిండము, జలతర్పణము అన్నీ కూడా చేశాడు అని ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటే జటాయువు అనే పేరు వినగానే ఆ సంపాతి అనేటువంటి ఆ పక్షి, ఓహో ఇదేమిటి, నా యొక్క తమ్ముడి గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, తమ్ముడు చనిపోయాడు అని చెబుతూ ఉన్నారు, అదేమిటో దగ్గరికి వెళ్ళే విషయం పూర్తిగా తెలుసుకుంటామని ఆ పక్షి వాళ్ళతో, ఏమిటి మీరు మాట్లాడుకుంటున్నారు, ఇది జటాయువు అన్నారు కదా, నా తమ్ముడే జటాయువు, కాబట్టి మీరు ఆ విషయాలని నాకు కూడా చెప్పండి, నేను మీకు సహాయం చేసేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెబితే, అట్లాగే మళ్ళీ అన్ని విషయాలు తెలియజెబితే అప్పుడు ఆ సంపాతి కూడా ఏం చెబుతుందంటే, మీకు ప్రత్యేకంగా ఒక విషయం తెలియజేయాలి అని ఒక విషయం చెబుతుంది. రావణుడు అనేటువంటి రాక్షసుడు సీతను తీసుకొని ఇటు దక్షిణ దిశగా వెళ్ళాడు అని నా కుమారుడు చెప్పాడు, సుపార్షుడు అనేటువంటి నా కుమారుడు చెప్పాడు. కాబట్టి ఈ దక్షిణ దిశగా లంకలో మీకు రావణుడు సీతామాత కనిపించే అవకాశం ఉంది. గ్రద్దకి చూపు చాలా సుదూరమైనటువంటి ప్రదేశంలో కూడా ఉండేటువంటి వస్తువును కూడా చిన్న సూర్యుని కూడా చూడగలదు. గ్రద్ద యొక్క చూపు అటువంటిది. కాబట్టి ఇదిగో నేను ఇక్కడి నుంచి కూడా చూస్తూ ఉన్నాను, బహుశా రావణుడు లంకలో, అక్కడ లంక ఉంది, లంకలో రావణుడు సీత కూడా ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అని ఆ మాట కూడా చెబితే వాళ్ళకి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఏమిటి ఆ అభిప్రాయము అంటే, ఈ సముద్రాన్ని మనం దాటి వెళ్ళాలి, అక్కడ లంకానగరంలో ఆ రావణుని చూడాలి, సీతమ్మను చూడాలి అనేటువంటి ఒక నిశ్చయమైనటువంటి అభిప్రాయం అనేది తెలిసింది. అయితే ఈ అంశంలో ముందుగా ఒక మాట నేను చెప్పడం వచ్చాను. ఏమిటి అంటే, సుగ్రీవుడు రాముడు ఇరువురి యొక్క స్నేహం అనేటువంటిది సిద్ధించిన తరువాత, వాళ్ళు ఒకరి యొక్క బాధలు ఒకరు చెప్పుకున్న తరువాత, ఆ సందర్భంలో సుగ్రీవుడు రాముడికి చెబుతాడు, రామచంద్ర, ఒకనొక సందర్భంలో ఒక స్త్రీని బలవంతంగా రథంలో ఆకాశ మార్గంలో తీసుకొని పోతూ ఒకడు కనిపించాడు. అప్పుడు ఆ స్త్రీ రామ లక్ష్మణ అని కేకలు వేస్తూ ఉండింది. ఆమె ఏం చేసిందంటే, మేము ఈ కొండ మీద నలుగురు కూర్చొని ఉండగా ఆమె తన వస్త్రంలో ఒక భాగాన్ని తీసి అందులో ఆమె ధరించినటువంటి ఆభరణాలన్నీ కూడా వేసి ముడగట్టి మా ముందు పడేటట్లుగా వేసి అలా ఆకాశ మార్గంలో అలా రథంలో వెళుతూ అట్లా విడిచిపెట్టి జాడ విడిస్తాయి మా ముందు పడ్డాయి. బహుశా ఈ జాడ చెప్పేదాని కోసం అవకాశం ఆమె ఇచ్చినట్లున్నది, అది ఒకసారి మీకు చూపిస్తాము, అది నీ భార్య అయినటువంటి సీత అవునో కాదో అనేటువంటిది కూడా గమనించండి అంటే ఆ ఆభరణాలని తీసుకొని వచ్చి చూపిస్తారు. చూపిస్తే అప్పుడు సీతామాత ఆభరణాలు అనగానే కన్నీళ్లు ఉరికి వచ్చాయి రామచంద్ర స్వామికి. ఆ విధంగా కన్నీళ్లు ఉరికి వస్తే ఆ ఆభరణాలని ఇవి కరెక్ట్గా ఖచ్చితంగా ఇవి నా సీత అవునో కాదో అని చూసేదానికి కూడా ఆయనకు అవకాశం అనేటువంటి సరిగా లేకపోయింది. అందువలన లక్ష్మణ చూడు, ఇవి ఎవరి యొక్క ఆభరణాలు అనేటువంటిది చూడు అంటే, అప్పుడు అక్కడ భుజకీర్తులు ఉన్నాయి, కేయూరాలు ఉన్నాయి, కంకణాలు ఉన్నాయి, కాలికి తొడిగేటువంటి గజ్జలు ఉన్నాయి. వాటన్నిటినీ చూసి
ఇవి నాకు తెలియదు, ఇవి నాకు తెలియదు, ఇవి నాకు తెలియదు అంటూ కానుకున్నటువంటి ఆ గజ్జలు మాత్రం అందరూ మాత్రం చూసి ఇవి సీతామాత యొక్క అందరూ. అదే అవి చూసావు కాదన్నావు, ఇవి మాత్రం చూసావు, కారణం ఏమిటి అంటే నేను నిత్యము కూడా ప్రతిరోజు కూడా వదిన గారి పాదాలను మొక్కుతూ ఉంటాను తల్లి నాకు. ఎందుకంటే ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా సీతమ్మను నేను తల్లిగా భావిస్తూ ఉంటాను. నా తల్లి అయినటువంటి సుమిత్ర కూడా అడవులకు వెళ్ళే ముందు ఆమె ఏం చెప్పిందంటే, రాముని నీ తండ్రిగా భావించు, సీతను నీ తల్లిగా భావించు, అడవిని అయోధ్యగా భావించు అని నా తల్లి చెప్పింది. అయోధ్యామటవీం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం. అటవిని అయోధ్యగా చూసుకో, జనకాత్మజను నన్నుగా చూసుకో, గచ్చయథా సుఖం అంటూ ఆమె చెప్పింది. కాబట్టి అట్లాగే ఎప్పుడూ కూడా నేను తల్లిగానే భావిస్తాను. అందువలన నేను ఈ కేయూరం ఏమిటో నాకు తెలియదు, అట్లాగే ఈ నూపురం ఏమిటో, ఈ భుజకీర్తులు ఏమిటో నాకు తెలియదు, కానీ ఈ పాదములకు ఉన్నటువంటి మాత్రము ఈ గజలు అందరూ మాత్రము నేను చూస్తున్నాను. కారణం ఏంటంటే నిత్యం పాదాభివందన, ప్రతిరోజు కూడా నేను మా వదిన యొక్క పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ సమయంలో ఆ గద్దెలు నేను చూశాను, కాబట్టి ఆ అందరిని నేను చూశాను, కాబట్టి ఇవి అని ఆనాడు చెప్పడం జరిగింది. అది మధ్యలో చెప్పవలసినటువంటి అంశాన్ని నేను మర్చిపోయాను. మొత్తం మీద ఈ సంపాతి అనేటువంటి ఈ పక్షి విషయం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం అనేటువంటిది జరిగింది. సంపాతే వచనం శ్రుత్వా హరయో రావణక్షయం పృష్టా సాగరమాజగ్ముః సీతా దర్శనకాంక్షిణః. సీతను వెతికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా సముద్ర తీరానికి విచ్చేశారు. సముద్ర తీరానికి విచ్చేస్తే అక్కడ సముద్రాన్ని దాటేటువంటి ప్రయత్నం చేయాలి. సముద్రాన్ని దాటాలి అంటే మరి అది సులభమైనటువంటి విషయం కానే కాదు. ఎందుకంటే 100 యోజనాల విస్తీర్ణములో ఉన్నది ఆ సముద్రము. వీళ్ళ యొక్క పరాక్రమాలు ఒక్కొక్కరి పరాక్రమము ఒక్కొక్క విధంగా ఉన్నది. అప్పుడు వీళ్ళకంతా నాయకుడైనటువంటి వాడు అంగదుడు కాబట్టి అంగదుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వానరు వీరులారా, మన సముద్రాన్ని దాటి ఆ లంకా నగరంలో సీతమ్మను వెతకాలి. మరి సముద్రాన్ని దాటాలి అంటే మీలో ఎవరెవరు సముద్రాన్ని దాటగలరు అనేటువంటి విషయాన్ని తెలియజేయండి అని అడుగుతూ ఉన్నాడు. తతోంగదవచ శ్రుత్వా సర్వే తే వానరోత్తమాః స్వం స్వం గతౌ సముత్సాహం ఆహుః తత్ర యథాక్రమం. సముద్రాన్ని దాటేదానికి తగినటువంటి శక్తి ఎవరెవరికి ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని తెలిపేదానికి వానరులు అందరూ కూడా క్రమంగా ఆ అంగదునికి నివేదించడం ప్రారంభం చేశారు. ఎంతో మంది వానరు వీరులు ఉన్నారు. గజో గవాక్షో గవయః శరభో గంధమాదనః మైందశ్చ దివిదశ్చైవ సుషేణో జాంబవాన్ తథా. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైంద్రుడు, దివిదుడు, సుషేణుడు, జాంబవంతుడు ఇలాంటి మహావీరులందరూ కూడా ఉన్నారు కదా. వాళ్ళల్లో ఒక్కొక్కరు
ఒక్కొక్కరు తమ యొక్క పరాక్రమాన్ని గురించి ఎంత దూరం తాము వెళ్ళగలమనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఆబభాషే గజస్తత్ర ప్లవేయం దశయోజనం. 10 యోజనాల వరకు నేను వెళ్ళి తిరిగి రాగలను అని ఈ గజుడు అనేటువంటి వానర వీరుడు చెప్పాడు. గవాక్షో యోజనాన్యాః గమిష్యామీతి 20 అంటే 20. నేను 20 యోజనాల దూరం వెళ్ళగలను అని గవాక్షుడు అనేటువంటి వానర వీరుడు చెప్పాడు. గవయో వానరస్తత్ర వానరాంస్తాన్వాచః 30 గమిష్యామి యోజనానాం ప్లవంగమాః. 30 యోజనాల దూరం నేను పోగలను అని గవయుడు అనేటువంటి వానర వీరుడు తన యొక్క శక్తిని గురించి వాళ్లకు తెలియజేశాడు. శరభాతాన్వాచాథ వానరాన్ వానరర్షభః 40 గమిష్యామి యోజనానాం ప్లవంగమాః. 40 యోజనాల దూరం పోగలను అని శరభుడు అనేటువంటి వానర వీరుడు చెప్పాడు. వానరస్తు మహాతేజ అబ్రవీత్ గంధమాదనః యోజనానాం గమిష్యామి 50 న సంశయః. గంధమాదనుడు అనేటువంటి వానర వీరుడు నేను సంశయం లేకుండా నిస్సందేహంగా 50 యోజనాల దూరం వరకు పోగలను అని చెబుతూ ఉన్నాడు. మైంద్రస్తు వానరస్తత్ర వానరాంతానువాచః యోజనానాం పరం 60 అహం ప్లవితుముత్సహే. మైంద్రుడు అనేటువంటి వాడు, మైంద్రుడు దేవుడు వీరిద్దరూ కూడా అశ్విని దేవతలకు జన్మించారు. ఆ మైంద్రుడు అనేటువంటి వాడు 60 యోజనాలు నేను వెళ్ళగలను అన్నాడు. తతః తత్ర మహాతేజ ద్వివిధః ప్రత్యభాషత గమిష్యామి న సందేహః 70 యోజనాన్యహం. 70 యోజనాల దాకా నేను వెళతాను అని ద్వివిధుడు అనేటువంటి వాడు చెప్పాడు. సుషేణస్తు హరిశ్రేష్ఠః ప్రోక్తవాన్ కపిసత్తమాన్ 80 యోజనాంతో ప్లవేయం ప్లవగేశ్వరాః. సుషేణుడు ఈయన సుగ్రీవునికి మామగారు. ఆయన చెప్పాడు 80 యోజనాలు నేను వెళ్ళగలను. తేషాం కథయతాం తత్ర సర్వాంతాననుమాన్య చ తతో వృద్ధతమః తేషాం జాంబవాన్ ప్రత్యభాషత. ఇలా ఒక్కొక్కరు తమ యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేస్తూ ఉంటే జాంబవంతుడు చాలా పెద్దవాడు, అందరికంటే ముసలివాడు. ఆయన ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వం అస్మాకమప్యాసి కశ్చిద్ గతి పరాక్రమః తే వయం వయసస్పారం అనుప్రాప్తాః స్మా సాంప్రతం. నేను ఎన్ని వందల యోజనాల దూరమైన ఇంతకు ముందు, అంటే ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, నేను ముసలివాడిని కాకుండా యవ్వనంలో ఉండేటప్పుడు ఎన్ని వందల యోజనాలైనా వెళ్ళగలిగేటువంటి వాడిని. కానీ ఇప్పుడు వయసు పెద్దదైపోయింది. ఇంతు నైవం గతే శక్తం ఇదం కార్యముపేక్షితుం యదర్థం కపిరాజశ్చ రామశ్చ కృత నిశ్చయో. వానర వీరుడైనటువంటి సుగ్రీవుని యొక్క మాట కాబట్టి, రామచంద్ర స్వామికి ఉపయోగపడేటువంటి మాట కాబట్టి నేను ప్రయత్నం చేసేదానికి సిద్ధమవుతాను. సాంప్రతం కాల భేదేన యా గతిస్తాం నిబోధత 90 యోజనానాం తు గమిష్యామి న సంశయః. 90 యోజనాల వరకు సందేహం లేకుండా నేను పోగలను. ఉండేటువంటి సముద్రము 100 యోజనాల విస్తీర్ణంతో ఉంది. తాంస్తు సర్వాన్ హరిశ్రేష్ఠాన్ జాంబవాన్ పునరబ్రవీత్ న కల్వే తావదేదాసి గమనే మే పరాక్రమః. మరి ఇంతకు ముందైతే
భూమండలాన్ని అంతా కూడా నేను చుట్టి వచ్చినటువంటి బలం కలిగినటువంటి వాడిని. ఏం చెబుతూ ఉన్నాడంటే, మనకు తెలుసు వామనమూర్తి పొట్టివాడుగా 3 అడుగుల వాడుగా ఉండినటువంటి ఆయన బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం కోరినటువంటి వాడై విశ్వరూపాన్ని ధరించినటువంటి వాడై తన పాదంతోనే 1 అడుగుతో భూమి 1 అడుగుతో ఆకాశము, ఆ తర్వాత ఆయన పాతాళాన్ని పంపించడం అట్లా చేశాడు కదా. అప్పుడు ఆయన విశ్వమంతా నిండిపోయి ఉన్నప్పుడు అటువంటి ఆ విశ్వం నిండినటువంటి వామనమూర్తిని విష్ణుమూర్తిని నేను ప్రదక్షిణం చేశాను అనేక మార్లు. కాబట్టి ఆనాడు నాకు ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయనేటువంటిది గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను కాబట్టి మరి 90 యోజనాల వరకు మాత్రమే నేను వెళ్ళగలను అంటూ అహమేతద్గమిష్యామి యోజనానాం శతం మహత్ నివర్తనేతు మే శక్తి స్యాన్నవేదిన నిశ్చిత. ఒకవేళ ఇంకా ప్రయత్నం చేసి నేను ఇంకొక 10 యోజనాలు కూడా వెళ్ళి లంకలో దిగాను అనుకోండి, తిరిగి రావడానికి నాకు సామర్థ్యం అనేటువంటిది ఉండదు అంటూ ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటే అప్పుడు హనుమంతుడు ఒక ప్రక్కన కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరి మాటలు వింటూ ఉన్నాడు, గమ్ముగా ఉన్నాడు. ఇదిగో నేను ఇంత దూరం వెళతాను అనేటువంటి మాట హనుమంతుడు ఏమి కూడా చెప్పడం లేదు. మరి అంగదుడు చెప్పాడు నేను 100 యోజనాలు వెళ్తాను అంటే అప్పుడు ఏం చెప్పాడంటే జాంబవంతుడు, నాయకుడైనటువంటి వాడు ప్రతి పని తానే చేయడం అనేటువంటిది సరికాదు. నాయకుడిని మిగిలిన వాళ్ళందరూ కూడా రక్షిస్తూ ఉండాలి. నాయకుడు చెప్పిన పనిని మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులందరూ కూడా చేస్తూ ఉండాలి. ఒక వృక్షానికి మూలం వేరు అనేటువంటిది ఉంటుంది. ఆ వేరు అనేటువంటిది మరి చక్కగా ఉంటే, ఎటువంటి చీడ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరు ఉంటే వృక్షం అనేటువంటిది చక్కగా మరి వర్ధిల్లుతూ ఉంటుంది. అట్లా మూలము మాకంతా కూడా మూలం నీవు, కాబట్టి నీవు ఇట్లా పని చేయాలి, వెళ్ళాలి, మరి అటువంటి పనులు మీరు చేస్తే మేమంతా ఉండేది ఎందుకు అన్నట్లుగా మాట్లాడుతూ, ఎప్పుడైనా సరే మేము నాయకుడైనటువంటి మిమ్మల్ని కాపాడుకోవాలి, మీరు వెళ్ళేదానికి మేము అంగీకరించము అని అంటూ ఆ సమయంలో అనేక శత సహస్రీం విషన్నాం హరివాహినీం జాంబవాన్ సముదీక్ష్యైవ హనుమంతం అథాబ్రవీత్. ఇన్ని మాటలు వీళ్ళందరితో మాట్లాడటం కంటే ఒక హనుమంతుడితో మాట్లాడితే సరిపోతుంది అనేటువంటి విషయం జాంబవంతునికి తెలుసు. కాబట్టి ఆ జాంబవంతుడు హనుమంతుని సమీపించాడు. వీర వానరలోకస్య సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్య హనుమన్ కిం న జల్పసి. ఓ హనుమంతుడా, ఓ వానరవీరుడా, సర్వశాస్త్రములు తెలిసినటువంటి పండితుడు నీవు, అన్ని విషయాలు తెలిసినటువంటి నీవు ఇప్పుడు ఏకాంతంగా ఒక చోట కూర్చొని ఏ మాట మాట్లాడకుండా ఊరకే ఉన్నావే, కారణం ఏమిటి అని ఆ హనుమంతుని దగ్గర ఈ జాంబవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోప్యసి. నువ్వెంత గొప్పవాడో నీకు తెలియదు, నేను చెప్తున్నాను నీవు హనుమంతుడా. సుగ్రీవుడు ఎంత గొప్పవాడో నీవు కూడా అంత గొప్పవాడివయ్యా. రామ లక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. రాముడు లక్ష్మణుడు వీళ్ళకి ఎంత తేజస్సు ఉన్నదో నీకు కూడా అంత తేజస్సు ఉందయ్యా. అంతేకాదు రామునికి లక్ష్మణునికి ఎంత బలం ఉందో అంత బలం కూడా నీకు ఉందయ్యా అని హనుమంతుని దగ్గర ఆ జాంబవంతుడు చెబుతూ ఉన్నాడు. అరిష్టనేమినః పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాతః ఉత్తమః సర్వపక్షిణాం. పక్షులన్నింటిలో కూడా గరుత్మంతుడు చాలా గొప్పవాడు. అరిష్టనేమి అనేటువంటి ఆయన యొక్క కుమారుడు, ఆయన మహాబలం కలిగిన
కలిగినటువంటి వాడు ఎంత దూరమైనా కూడా ఎన్ని యోజనాలైనా కూడా వెళ్ళగలడు. బహుశో హి మయా దృష్టః సాగరేశ మహాబలః భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాః. ఇటువంటి సముద్రాలు ఎన్నైనా సరే తరించగల మహానుభావుడు గరుత్మంతుడు. నీవు ఆ గరుత్మంతునితో కూడా సమానమైనటువంటి బల పరాక్రమములు కలిగినటువంటి వాడివయ్యా. అంత వేగంగా నీవు వెళ్ళగలిగినటువంటి వాడివయ్యా. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్యం చ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న బుధ్యసే. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికంటే కూడా గొప్ప బలం కలిగినటువంటి వాడివి, గొప్ప బుద్ధి సంపద కలిగినటువంటి వాడివి, గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడివి, గొప్ప సత్వం కలిగినటువంటి వాడివి ఓ హనుమంతుడా అని ఆయన గురించి ఆయనకే తెలియజెప్తూ ఉన్నాడు. ఇంత విశిష్టమైనటువంటి బల సంపదలు కలిగిన నీవు ఊరకే ఉన్నావేంటి? ఈ గుణములన్నీ నీకు తెలియదా ఏమిటి అంటూ ఆ హనుమంతుని యొక్క జననం గురించి కూడా నీకు తెలియదు, నీ జనన వృత్తాంతాన్ని కూడా నీకు చెబుతాను విను అంటూ జాంబవంతుడు చెబుతూ ఉన్నాడు. అప్సరాప్సరసాం శ్రేష్ఠ విఖ్యాత కుంజికస్థల అంజనేతి పరిఖ్యాత పత్ని కేసరిణో హరే. కేసరి అనే పేరుతో వానర వీరుడు ఉండేటువంటి వాడు. ఆయన నీ తండ్రి కేసరి. ఆ కేసరి అనేటువంటి వానర వీరుడికి అంజనా నీ తల్లి అంజనాదేవి. ఆ అంజనాదేవి మరి నీ తల్లి ఆ కేసరి యొక్క ఇల్లాలు. ఈ అంజనాదేవి పూర్వకాలంలో పుంజికస్థల అనేటువంటి అప్సరస, పూర్వజన్మలో అప్సరస విఖ్యాత త్రిషు లోకేషు రూపేణ ప్రతిమా భువి అధిశాపవశాత్ వానరీ కామరూపిణి. లోకంలో అందరిగా బాగా ప్రసిద్ధి చెందినటువంటి పులికస్థల అనేటువంటి అప్సరస ఒకానొక శాపం కారణంగా ఆమె వానర రూపంలో జన్మించింది. కసిత్వే కపిత్వే చారు సర్వాంగి కదాచిత్ కామరూపిణి మానుషం విగ్రహం కృత్వా రూపయౌవనశాలిని. ఒకానొక సందర్భంలో ఈ అంజనాదేవి వానర అంశతో ఉండేటువంటి ఆమె మానవకాంత రూపాన్ని ధరించి అలాగా తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో విచిత్ర మాల్యాభరణ మహాక్షౌమవాసిని అచరత్ పర్వతస్యాగ్రే ప్రావృఢం గుదసన్నిధే. కొండ మీద ఆమె చక్కగా అన్ని విధాలైనటువంటి ఆభరణాలు ధరించి ఆనందంగా విహరిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమెను వాయుదేవుడు సమీపించాడు. వాయుదేవుడు సమీపిస్తే ఆ చల్లని గాలి సోకుతూ ఉంటే ఏమిటి ఎవరో నన్ను ఆలింగనం చేసుకున్నట్టు ఉంది అని భావన చేస్తూ ఉంటే వాయుదేవుడు అంటాడు, నేను నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు, నా ద్వారా నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని ఆ వాయుదేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు నీవేనయ్యా ఆ కుమారుడివి. మరి వీర్యవాన్ వాయుదేవుడు అంజనాదేవికి చెప్పాడు, వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి. గొప్ప వీర్యం కలిగిన వాడు, గొప్ప బుద్ధి సంపద కలిగినటువంటి వాడు నీకు కుమారుడు జన్మిస్తాడు. మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ. గొప్ప సత్వం కలిగిన వాడు, గొప్ప తేజస్సు కలిగిన వాడు, గొప్ప బలం కలిగినటువంటి వాడు జన్మిస్తాడు నీ కుమారుడుగా. నా కారణంగా లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. నేను వాయుదేవుని, నాతో సమానంగా ఒక చోటు నుంచి ఒక చోటికి లంఘించగలడు, నాతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి వాడుగా నీకు కుమారుడు జన్మిస్తాడు. ఏవముక్తా తతస్తుష్టా జననీతే మహాకపే గుహాయాం త్వాం మహాబాహో ప్రజజ్ఞే ప్లవగర్షభం. ఆ విధంగా
వాయుదేవునికి అనుగ్రహం అయిన తర్వాత ఆమె ఒక గుహలో ఉన్నది. ఆ గుహలో ఉన్నప్పుడు ఆమెకు కుమారుడుగా నీవు జన్మించినావయ్యా. అభ్యుత్థితం తతః సూర్యం బాలో దృష్ట్వా మహావనే ఫలం చేతి జిఘృషుత్వం ఉత్పృత్యాభ్యుద్గతో దివం. పుట్టిన వెంటనే నీవేం చేశావో తెలుసా? ఆకాశంలో సూర్యుడు అప్పుడే ఉదయించాడు, ఎర్రగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక పండు అని నీవు అనుకొని ఆ పండుని తీసుకోవాలనే ఉద్దేశంతో ఆకాశంలోకి వాయు మార్గంతో వెళ్ళినావయ్యా, వాయు వేగంతో. అభ్యుత్థితం తతః సూర్యం బాలో దృష్ట్వా మహావనే ఫలం చేతి జిఘృషుత్వం ఉత్పృత్యాభ్యుద్గతో దివం. శతాని త్రీణి గత్వాధ యోజనానాం మహాకపే తేజసా తస్య నిధూతో న విషాదం గతస్తతః. నీవు 300 యోజనాల దూరం అలాగా ఆకాశ మార్గంలో సూర్యుని దగ్గరికి ప్రయాణం చేస్తూ ఉంటే ఆ సూర్యుని తేజస్సు నిన్ను ఏమీ కూడా ఇబ్బంది పెట్టలేదు. సూర్యుని తేజస్సు కారణంగా, తీక్ష్ణత కారణంగా నీవు ఎటువంటి బాధను కూడా పొందలేదయ్యా. తావదాపదతస్తూర్ణం అంతరిక్షం మహావపే క్షిప్రమింద్రేణ తే వజ్రం క్రోధావిష్టేన ధీమత. ఎక్కడ నీవు సూర్యుని ఏం చేస్తావో అన్నట్టు భయపడినటువంటి ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని ప్రయోగించాడు నీ మీద. అప్పుడు నీవు క్రింద పడిపోయావు. తదా శైలాగ్రశిఖరే వామోహమురభజ్యత తతో హి నామధేయం తే హనుమానితి కీర్త్యతే. అప్పుడు ఆ ఇంద్రుని యొక్క వజ్రాయుధమైనటువంటి ఎడమవైపు ఉన్నటువంటి ఈ హనువుకు తగిలింది. ఈ హనువు తగిలిన కారణంగా ఆనాటి నుండి నీవు హనుమంతుడు అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నావు. అదే హనుమాన్ అనేటువంటి ఈ పేరు నీకు ఆ విధంగా వచ్చిందయ్యా. తతస్త్వాం నిహతం దృష్ట్వా వాయుగంధవః స్వయం త్రైలోక్యే భృశ సంక్రుద్ధో నవహౌ వై ప్రభంజనః. ఈ వాయుదేవుడి కుమారుడు కాబట్టి ఆ వజ్రాయుధం దెబ్బతో నీవు క్రింద పడిపోతే నా బిడ్డ ఇలా అయిపోయాడే అనేటువంటి భావనతో వాయుదేవుని కోపం వచ్చింది. వాయుదేవుడు ఎప్పుడు కూడా అలా సంచరిస్తూ ఉంటాడు కదా, అలా ఎక్కడా కూడా సంచరించకుండా కోపంతో స్తబ్దుగా ఆయన మరి ఎవరికి సహకారం అందించకుండా మరి ఆగిపోయాడు. అప్పుడు సంభ్రాంతాశ్చ సురాః సర్వే త్రైలోక్యే క్షోభితే సతి ప్రసాదయంతి సంక్రుద్ధం మారుతం భువనేశ్వరాః. వాయుదేవుడు ఎక్కడా కదలకుండా ఆగిపోయేసరికి ప్రాణవాయువులు ఆపేసినట్లయింది. 3 లోకాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా. వెంటనే పరిగెత్తుకుంటా వచ్చారు దేవతలు అందరూ కూడా నీ తండ్రి అయినటువంటి వాయుదేవుడిని మరి ఈ కోపం అనేటువంటిది మాని శాంతింపచేసేది కోసంగా వచ్చారు. ప్రసాదితే చ పవనే బ్రహ్మా తుభ్యం వరం దదౌ. అప్పుడు ఆ దేవతలందరూ కూడా వాయుదేవుని మీ తండ్రిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఇంకా సంతోష పెట్టాలి, ఈ బిడ్డకి ఏదైనా వరం ఇస్తే అప్పుడు తండ్రి అయినటువంటి వాయుదేవుడు సంతోషపడతాడనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే ప్రసాదితే వరే బ్రహ్మా తుభ్యం వరం దదౌ అశస్త్రవచ్యతాం తాత సమరే సత్య విక్రమః. బ్రహ్మదేవుడే ఒక వరం ఇచ్చాడు, యుద్ధములో నీవు ఎవరి చేత కూడా జయింపబడవు. అంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినా కూడా నీవు దాని చేత ఇబ్బంది పడవు అనేటువంటిది బ్రహ్మదేవుడే నీకు ఇచ్చిన వరమయ్యా. వజ్రస్య వినిపాతేన విదుజం త్వాం సమీక్ష్య చ సహస్రనేత్రః ప్రీతాత్మ దదౌ తే వరముత్తమం. ఇంద్రుడు ఏం చేశాడంటే ఏదో తెలియక వజ్రాయుధాన్ని ప్రయోగించాను, నీకు దెబ్బ తగిలింది, ఇక నేను ఎప్పుడు కూడా వజ్రాన్ని ప్రయోగించను, ఒకవేళ వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది నిన్ను ఏమీ చేయదు అని నీకు ఆనాడు మీ తండ్రి గారిని సంతోష పెట్టేదానికి దేవతలందరూ కూడా ఆ విధంగా వరాలను ఇవ్వడం జరిగింది. స్వచ్ఛందశ్చ మరణం తే భూయాదితి వై ప్రభో. మరణం అనేది కూడా నీకు స్వచ్ఛంద మరణము
అంటే చిరంజీవిగా నీవు ఉంటావు అని కూడా ఆ దేవేంద్రుడు ఆశీర్వదించడం, బ్రహ్మదేవుడు ఆశీర్వదించడం అనేటువంటిది జరిగింది. సత్వం కేసరినః పుత్రః క్షేత్రజో భీమ విక్రమః మారుతస్య ఔరసః పుత్రః తేజసా చాపి తత్సమః. కాబట్టి వాయుదేవుని యొక్క అనుగ్రహంతో నీవు జన్మించినటువంటి వాడివి కాబట్టి, వాయుదేవుని యొక్క ఔరస కుమారుడు కాబట్టి, వాయుదేవునికి ఎంతటి శక్తి ఉన్నదో అంతటి శక్తి నీకు ఉందయ్యా, వాయుదేవునితో సమానమైనటువంటి వాడి నీవు అని ఆ హనుమంతునితో జాంబవంతుడు చెబుతూ ఉన్నాడు. కార్యం చ లోక సన్మాన్యం కర్తుం శక్తస్య మేవహి భవాన్ జీవాతవేస్మాకం అంజనాగర్భ సంభవః. అంజనాదేవి యొక్క గర్భంలో జన్మించినటువంటి ఓ హనుమంతుడా, నీవే మాకందరికీ కూడా ఇప్పుడు దిక్కు. సీతాన్వేషణ అనేటువంటి కార్యక్రమాన్ని నీవొక్కడవే చేయగలవు నీవు. కాబట్టి ఈ 100 యోజనాల సముద్రం అనేటువంటిది అసలు ఒక లెక్కలోనిది కానే కాదయ్యా నీకు. త్రివిక్రమే మయా తాత సశైలవనకానన త్రిసప్తకృత్వః పృథివీ పరిక్రాంత ప్రదక్షిణం. వామనుడు విశ్వరూపాన్ని పొందినప్పుడు ఆయన ప్రదక్షిణ చేశాను 21 సార్లు. నేను ఆ రోజుల్లో ప్రదక్షిణ చేశాను. ఇప్పుడు అంత శక్తి నాకు లేదయ్యా. కాబట్టి సైదానీమహం వృద్ధః, నేను ముసలివాడిని అయిపోయాను, అందువల్ల ఇప్పుడు నేను అట్లా వెళ్ళలేను. తద్వీర్యం ద్రష్టుకామేయం సర్వవానరవాహిని. ఇక్కడ ఉండేటువంటి వానర వీరులందరూ కూడా, వానర సైన్యం అంతా కూడా నీ యొక్క శక్తిని, పరాక్రమాన్ని చూడాలని అనుకుంటూ ఉన్నది. ఉత్తిష్ట హరిషాత్తూల లంఘయస్వ మహార్ణవం. ఊరపేట్ల కూర్చున్నావులే, నీవు ఇదిగో ఈ సముద్రాన్ని లంఘించడానికి తయారైనటువంటి వాడి, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాడు నీవు ఒక్కడవే. నీవు ఈ సముద్రాన్ని దాటాలి. పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవ. అందరికీ కూడా నీవే దిక్కయ్యా. ఇప్పుడు విషన్నా హరయః సర్వే హనుమాన్ కిముపేక్షసే. వీళ్ళందరూ ఎంత దీనంగా ఉన్నారు, నేను పోలేమని విషన్న వదలని ఉన్నారు కదా. కాబట్టి ఓ హనుమంతుడా, నీవే సముద్రాన్ని తరించాలి. విక్రమస్వ మహావేగో విష్ణు స్త్రీన్ విక్రమానిగా. ఆనాడు రాముడు 3 లోకాలను ఏ విధంగా కొలుచుకున్నాడో, తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడో, ఆ విధంగా నీవు కూడా విశ్వరూపాన్ని పొందినటువంటి వాడవై అవలీలగా సముద్రాన్ని దాటాలి అంటున్నాడు ఆ జాంబవంతుడు. తతస్తు వై జాంబవతా ప్రచోదితః ప్రతీత వేగః పవనాత్మజః కపిః ప్రహర్షయంతాం హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనస్తదా. ఆ విధంగా జాంబవంతుని చేత ప్రేరణ పొందినటువంటి, తన శక్తిని తెలుసుకున్నటువంటి ఆ హనుమంతుడు, వాయుదేవుని యొక్క కుమారుడు, ఎంతో సంతోషంతో ఆ వానర వీరులందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తూ తన యొక్క శరీరాన్ని, తన యొక్క రూపాన్ని పెద్దదిగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన చక్కగా విశ్వరూపం అన్నట్లుగా శరీరాన్ని పెంచుతూ ఉన్నాడు. ఎందుకంటే సముద్రాన్ని దాటాలి, పెద్ద శరీరంతో సులభంగా దాటవచ్చు అని. సహసాశోకముత్సృజ్య ప్రహర్షేణ సమన్వితాః వినేదుస్తుస్తుశ్చాపి హనుమంతం మహాబలం. అప్పుడు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. వానరవీరులు అందరూ కూడా మరి ఆయన్ని, హనుమంతుని ఎంతగానో ప్రశంస చేస్తూ ఉన్నారు. ప్రహృష్టా విస్మితాశ్చైవ వీక్ష్యంతే స్మ సమంతతః త్రివిక్రమకృతోత్సాహం నారాయణమివ ప్రజాః. వామనుడు 3 లోకాలు కొలుచుకున్నప్పుడు ఏ విధంగా విశ్వరూపాన్ని ధరించాడో ఆ విధంగా విశ్వరూపాన్ని కలిగి అలా పెద్దవాడు అవుతూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు హనుమంతుని యొక్క స్వరూపాన్ని అంతా కూడా చూస్తూ. తస్య సంస్తూయమానస్య వృద్ధైః వానరపుంగవైః తేజసా అపూర్వమానస్య రూపమాసీదముత్తమం. ఆ హనుమంతుని యొక్క రూపము ఎంత గొప్పగా పెరిగిపోతూ ఉందో చెప్పలేము. ఆ తేజస్సు అనేటువంటిది ఇంతకుముందు ఎవరు కూడా ఎక్కువ కూడా చూడలేదు. ఆ సమయంలో హనుమంతుడు కూడా నేను
ఇక ఈ కార్యాన్ని సాధిస్తాను అనేటువంటి ఆ మాటను చెప్పేదానికి కూడా ఉత్సాహంతో సిద్ధమవుతూ ఉన్నాడు. చూడండి, హరిణాముత్థితో మధ్యాత్ సంప్రహృష్టతనూర్వః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమబ్రవీత్. తన బలం ఏంటో తెలిసింది కాబట్టి, తన శక్తి సామర్థ్యాన్ని జాంబవంతుని ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి రామ కార్యాన్ని సాధించేటువంటి అవకాశం వచ్చింది అనేటువంటి ఆ మహాభాగ్యంగా భావించినటువంటి వాడై చెబుతూ ఉన్నాడు వాళ్ళందరికీ కూడా. నేనేం చేయగలను అంటే, తస్యాహం శీఘ్రగస్య మహాత్మనః మారుతస్య ఔరసః పుత్రః ప్లవనేనాస్తి మత్సమః. నేను వాయుదేవుని యొక్క ఔరస కుమారుణ్ణి కాబట్టి నా వేగం ఏంటి అనేటువంటి విషయం నేను తెలుసుకున్నాను. వాయువేగంతో నేను ప్రయాణం చేసేదానికి సిద్ధమవుతాను. బాహువేగ ప్రణున్నేవ సాగరేణాహముత్సహే సమాప్లావయితుం లోకం సపర్వతనదీ హ్రదం. పర్వతములతో నదులతో కూడి ఉన్నటువంటి భూమండలాన్నంతా కూడా దాటి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేను ఇక ప్రయాణం చేస్తాను అంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే, నేను ఇక్కడ నుంచి సముద్రం దాటాలి అంటే గట్టిగా పెద్ద శరీరంతో ఒక ఊపు వేయాలి. అప్పుడు ఈ భూమి అంతా కూడా లోపలికి అణిచినట్లు అవుతుంది. అందువలన ఈ ప్రదేశం కాకుండా ప్రక్కనే మరి మహేంద్రగిరి ఉన్నది, కొండ ప్రదేశం కాబట్టి ఏదైనా అలా గట్టిగా అదిమినా కూడా క్రిందకి పోకుండా ఉంటుంది. కాబట్టి ఆ మహేంద్రగిరి అనేటువంటి ప్రదేశానికి నేను వెళతాను అంటూ ఆ మహేంద్రగిరికి చేరుకుంటూ ఉన్నాడు. విధమిష్యామి జీమూతాన్ కంపయిష్యామి పర్వతాన్ సాగరం క్షోభయిష్యామి ప్లవమానా సమాహితః. వాయుదేవునితో సమానమైనటువంటి బలము, పరాక్రమము, వేగము కలిగినటువంటి వాడని నేను ఇక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాను. భవిష్యతి మే రూపం ప్లవమానస్య సాగరే విష్ణోర్విక్రమమానస్య పురాత్రీన్ విక్రమానివ. మూడు లోకాలను కొలుసుకునేదానికి ఏ విధంగా ఆ వామనుడు తన శరీరాన్ని పెంచాడో ఆ విధంగా నేను కూడా ఈ శరీరాన్ని పెంచుతూ ఉన్నాను. బుద్ధ్యాచాహం ప్రపశ్యామి మనశ్చేష్టాచ మే తథా అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమా. నా యొక్క బుద్ధి సంపదతో, నా యొక్క శక్తి సామర్థ్యాలతో లంకకు వెళ్తాను, అక్కడ సీతాదేవిని చూస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండేదానికి మీకందరికీ నేను ఆనందాన్ని కలిగిస్తాను అంటూ ఉంటే ఆ జాంబవంతుడు కూడా ఆశీర్వాదం అన్నట్లుగా వీరకేసరిణః పుత్ర హనుమన్ మారుతాత్మజ జ్ఞాతీనాం విపులః శోకం త్వయా తాత వినాశితః. ఓ హనుమంతుడా, నీ యొక్క కారణంగా ఇంతవరకు ఎవరైతే విషణ్ణంగా ఉన్నారో వాళ్ళ యొక్క విషాదం అంతా కూడా తొలగిపోయింది. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. తతస్తు హరిశార్దూలః తానువాచ వనౌకశః నేయం మమ మహీవేగం లంఘనే ధారయిష్యతి. ఈ విధంగా ఇక్కడి నుంచి ఎగిరేదానికి లంఘించే సమయంలో ఈ నేల మరి భరించలేదు కాబట్టి నేను మహేంద్రగిరికి వెళతాను అని అక్కడికి వెళ్ళాడు. సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామ లంకాం మనసా మనస్వీ. ఆ విధంగా వాయువేగం కలిగినటువంటి హరివీరుడైనటువంటి ఆ హనుమంతుడు ఆ మహేంద్ర గురించి లంఘించేదానికి, లంకను చేరుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి దీనికి తర్వాతనే సుందరకాండ ప్రారంభం అవుతుంది. దాంట్లో మొదటి శ్లోకము తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః యేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. ఆకాశ మార్గంలో చారణలు మొదలైనటువంటి వాళ్ళందరూ ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. ఆ చారణలు సంచరించినటువంటి ఆ మార్గం
మార్గంలో హనుమంతుడు ప్రయాణం చేస్తూ ఆ సీతాదేవిని ఆకాశ మార్గంలోనే రావణుని తీసుకొని పోయాడు కదా, ఆ మార్గంలోనే వెళ్ళేదానికి సిద్ధమవుతూ ఉన్నాడు అని సుందరకాండలో మొదటి శ్లోకాన్ని మనం ఇప్పుడు అనుకున్నాము. రేపు మనం సుందరకాండ రేపు 2 రోజుల పాటు సుందరకాండ చెప్పుకుంటాము. ఆ తర్వాత మరి యుద్ధకాండ, ఆ యుద్ధకాండ చివరిలో పట్టాభిషేకం అనేటువంటిది ఉంటుంది. శ్రీరామచంద్ర స్వామి వారి పట్టాభిషేకంతో 9 రోజుల కార్యక్రమం రామాయణం పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. 10వ రోజున చక్కగా భాగవతంలో ఉండేటువంటి దశమస్కంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క జననం, ఆ తర్వాత కొద్దిగా అలా శ్రీకృష్ణ స్వామి రుక్మిణి కృష్ణుల యొక్క కళ్యాణం అనేటువంటి కథాన్ని కొద్దిగా తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా అంతా ఆ రామచంద్ర స్వామి యొక్క దయ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేదానికి ముఖ్యంగా పెద్దలైనటువంటి శ్రీ జటి రామచంద్రారెడ్డి గారు సంపూర్ణ సహకారాన్ని అందజేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో మీరందరూ కూడా ఇలా వింటూ ఉన్నారు. నాకు మళ్ళీ గుర్తొస్తుంది, 3 సంవత్సరాల కిందట 150 మంది అందరూ అక్కడ కూర్చొని రామాలయం దగ్గర అందరూ కూడా వింటూ ఉన్నారు. అన్నీ నాకు గుర్తొస్తుంది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక పద్యం రామచంద్ర స్వామి గురించి అనుకుంటాను. శ్రీ రఘురామ చారు తులసీ దళరామ సమక్షమాది శృంగార గుణాధిరామ త్రిజగన్ముత శౌర్య రమాలరామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగన విముఖ సూరత కామ వినీల నీరద శ్యామ కపుత్సవం శకల శాంబుది సోమ సురారి దుర్బలోద్దామ విరామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి శ్రీరామ రఘునందన రఘుపతి సీతామనోనాయక కారుణ్య భయదాన హస్తవరద కాకుత్సవంశోద్భవ దారిద్ర్యాంధక మిశ్రతాపహరణ తత్వాబ్ధి చంద్రోదయ రారా నామదిలో వసించి కృపతో రక్షింపరా మృక్కెదన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో